దయచేసి ఎక్కడ కూర్చుందో అక్కడ కూర్చోండి. పెద్దలు రామన్న గారు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. నారాయణ రెడ్డి ఇటు సైడ్ కూడా కుక్కర్ చేసుకోండి. రైట్, చాలు చాలు. అంటే చీకట్లో కాకుండా కొంచెం దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి. ఎండనక వాననక ఇల్లే దాటి పల్లె పల్లెకు తిరిగి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణను తెచ్చే ఎండనక వాననక ఇల్లే దాటి పల్లె పల్లెకు బాధితుల తరఫున 14 ఏళ్ళు పోరాటం చేసి ఇలా మద్దలకెళ్ళండి. మద్దల నుంచి రావాలా? తెలంగాణ మద్దల నుంచి తీసుకోండి బాబు. తెలంగాణకే రేపటి సూర్యుడంట జనం గుండెలో నిండిన యువరాజంట. నారాయణ రెడ్డి అటు సైడ్ నుంచి వస్తున్నారు చూడు అన్న వాళ్ళు. దయచేసి మీరు ఎవరు ముందల దిక్కు రావద్దు అన్న, మీరు అటే కూర్చోవాలా. ఇక్కడ కుర్చీలు లేవు. రామరెడ్డి అన్న నమస్కారం. ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా, మాజీ శాసనసభ్యులందరూ దయచేసి ముందు వివేకన్న లచ్చన్న ముందలు రండి. 60 ఏళ్ల గోస తీర్చి తెలంగాణకు వాయువునిచ్చే బంగారు తెలంగాణ సాధన కోసం తండ్రి బాటన నడిచే 60 ఏళ్ల గోస తీర్చి వాయువునిచ్చే తండ్రి బాటన నడిచే బంగారు తెలంగాణ సాధనకై కేటీఆర్. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోవాలా. కింద సౌండ్ సంకీర్ణ. దయచేసి దయచేసి అందరూ ఎక్కడో అక్కడ కూర్చోవాలా. మిన్నల దిక్కున్న మీడియా సోదరులే కానీ మా తమ్ముళ్ళందరూ కూడా దయచేసి వెనకాల దిక్కు వెళ్ళిపోండి. దయచేసి కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. తమ్ముడు అందరు వెనకాలకి వెళ్ళిపోవాలి. తమ్ముడు మీరందరూ కార్యక్రమం డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి మీరందరూ వెనకాలకి వెళ్ళిపోవాలి. మీరు జరగండి. మీరందరూ కూడా మైక్ ఏమో ఎవరు చేతులు ఇవ్వరు. మైక్ ఎవరు చేతులు ఇవ్వరు. నేను పోయి బాధ అటు మేము దిగలేరు. అటు జరగండి. మీరందరూ జరగండి. జరగండి బాబు, వెనకాల జరగండి అందరూ. రవి మీరందరూ వెనక పోండి తమ్ముడు. మీరు ఎవరు ఇక్కడ సైడ్ ఉండకండి. స్టేజ్ గిట్టు పండుతూ ఎవరు ఉండొద్దు. దయచేసి అందరూ కూడా జరగండి. అటు జరపండి అందరూ. తమ్ముళ్ళు మీడియా సోదరులు అందరూ కూడా దయచేసి కూడా మీరు జరగండి. విష్ణు, ప్రేమ్ మీరు కూడా చైర్లు వేసుకొని కూర్చోండి తమ్ముడు. నిలబడొద్దు. రామన్ వెనకాల ఎవరు నిలబడొద్దు. మైపాల్ ఎవరు నిలబడొద్దు. రామన్ వెంట మీరు దయచేసి ఎక్కడో అక్కడ గడబడ చేయకండి. ప్రోగ్రామ్ జరగండి. కూర్చోండి అందరూ. కుర్చీలు వేసుకొని కూర్చోండి కావాలంటే, కానీ మీరు ఎవరు కూడా వెనకాల నిల్చోవద్దు. తమ్ముడు మీరందరూ కూడా జరగండి. ఇక అటు రండి. రవి జరుగుతామి జరగండి. మీరు ఎన్నిసార్లు చెప్పాలి మీకు? జరగండి. మన వాళ్ళే మనం డిస్టర్బ్ చేసుకుంటే ఎట్లా? మన ఊర్లో మనం అట్లే. దయచేసి అందరూ వెనకాల పక్కల సైడ్ ఎవరు ఉండకుండా. అందరికీ నమస్కారం. పెద్దలు ఒక 2 నిమిషాలు అజా ఉందన్న. అజా తర్వాత మొదలు. ఏం లేదు. అటో పురియా ఏ సంతోష్ జరగండి మీరందరూ. మళ్ళీ నేను హార్ష్గా ఏమన్నానంటే ఫీల్ అవుతారు మీరందరూ. ఓ తమ్ముడు అటో పురియా అటో ఏ తరఫు మీ కొయి నేను అందరూ అటు వెళ్ళిపోండి. అందరు కుర్చీలకు అటు వెళ్ళిపోండి. అందరిని కుర్చీలకు అటు పంపించి మీరిద్దరు కూడా అవతలగా ఉండండి. అంజనా ఉండలే పట్టింగ్ చేసి అంజనా
చలో బాబు, కూర్చోండి, మీరు ఎవరొద్దు ఇప్పుడు. తమ్ముడు అందరు కూర్చోండి అమ్మా. ఇంకా అసలు అయిపోయింది, మన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు హిమాయత్సర్ గ్రామం, హిమాయత్సర్ మనము కట్ట నీడలో మూసి నిర్వాసితుల యొక్క వాళ్ళ యొక్క బాధితుల యొక్క తరఫున ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిన్న తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకే కానీ హైదరాబాద్ వాసులకే కానీ ముఖ్యంగా బిక్కుమని ముఖ్యమంత్రి గారి స్పీచ్ దిక్కు చూస్తూ ఏదో చెప్తారేమో, మా జీవితాన్ని బుగ్గిపాలు కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదో కబురు చెప్తారేమో అని బిక్కుమని చూస్తున్నామంటే మా మూసీ పరివాహక ప్రాంతాల యొక్క బాధితులందరూ ఏదైతే ముఖ్యమంత్రి గారు నిన్న వారిచ్చినటువంటి స్పీచ్ సందేశం ద్వారా చెప్పిన అబద్ధాలని, మూసీ యొక్క ప్రాజెక్ట్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రూపకల్పన చేయాలనుకున్నది, ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని రూపాంతరం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాధితులు లేకుండా మూసీని ఎలా బాగుపరచాలని మేము ఆ రోజు ఆలోచన చేస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుల యొక్క శవాల మీద మూసీని కట్టాలని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారనేది ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఒక ఆలోచనతోని చల్లని సాయంకాలం మా హిమాయత్ సార్ యొక్క కట్ట నీడలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఈసీ వాగు నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో మా కుటుంబ సభ్యులైనటువంటి హిమాయత్ సాగర్, కిస్మత్పూర్, హైదర్ షాగోట్ సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్న ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క బాధితులు మా సోదరుమణులందరికీ అతి ముఖ్యంగా మనందరి తరఫున గలం విప్పి మన కోసం పోరాటం చేసి ఎట్టి పరిస్థితిలో మనకు న్యాయం కలగాలని, అన్యాయం జరగొద్దని మన మొదలకు వచ్చిన పెద్దలు రామన్న గారితో ఇక్కడికి ఇచ్చేసిన శాసనసభ్యులు అన్న వివేక్ అన్న గారు, షమీపూర్ రాజన్న గారు, లచ్చన్న గారు, సార్ పెద్దలు ప్రవీణ్ సార్ గారు, పెద్దలు స్వామిగౌడ్ గారు, అమ్మగారు, అందరికీ కూడా పేరున అందరికీ కూడా నమస్కారాలు. ఒక్కసారి మీ అందరికీ కూడా మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి చాలామంది సోదరులు, తెలంగాణలో ఉన్న చాలామంది సోదరులకు ఒక విషయం మాత్రం స్పష్టంగా ఈ యొక్క సభ ద్వారా తెలియజేసే ప్రయత్నం ఏంటంటే, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే ఒక పేరుతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక దమన కాండకి ఈరోజు మీకు ఒక పిక్చర్ ఇవ్వబోతున్నాం, ఒక చిత్రం చూపించబోతున్నాం. ముఖ్యమంత్రి గారు నేను చెప్పారు, నాకు తెలీదా 50 మీటర్లు దాటి నేను 500 మీటర్ల దూరం బుల్డోజర్ తీసుకొని వస్తా అని చెప్తున్నారు అందరికీ, నాకు తెలియదా, నేను అట్లా చేస్తానా, నిజంగా అది అవుతుందా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. నేను మీ అందరికి కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, మూసీ కాదు ఈసీ వాగు మీదకి వెళ్ళి మనం దాదాపు 500 మీటర్ల దూరం ఉన్నాం. మీరు వెనకాల చూస్తున్నటువంటి ఇల్లులన్నీ కూడా ఈసీ వాగుకు దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంట్లకి ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇచ్చింది అని అడుగుతున్నా. నిజానికి కూడా మీరు ఒక ఆలోచనతోనే చేస్తున్నారంటే, ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనలోనే ఉంటే మూసీకి ఇటు 500 మీటర్లు
అటు 500 మీటర్లు మీరు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అన్న విషయం ఒక్కసారి మా ప్రజల ద్వారా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తా. మొదలు కొంతమంది బాధితులు రామనగర్ ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కొంతమంది ఎవరైతే ఈ ప్రాంతంలో రూపాయి కూడగట్టి జీవితం అంతా కూడా సంపాదించిన పైసలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పొలాలు అమ్ముకోనో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చిందో చాలామంది సోదరులు ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా హిమాయత్ సార్ల. దాంట్లో ఒకరు పాపం మొదటి రోజు నుంచి వాళ్ళ ఆవేదన చూడాలా. సువాని గారు ఇప్పుడు దయచేసి మీరు ముందరికి రావాలా. మీరు మీ తరఫున మన కాలనీ తరఫు నుంచి మీరు అందరూ మాట్లాడించాలా. మొదటి రోజు నుంచి ఎంత ఆవేదన పడుతున్నారు, కాలనీలో ఎన్ని కష్టాలు పడి వాళ్ళ ప్లాట్లు కొనుగోలు చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ఏం చెప్తుందో ఒక్కసారి వారి ద్వారా విందాం. వారి ఆవేదన కూడా రాష్ట్ర ప్రజలకే కానీ రామన్న గారికి ఒక తెలియజేసే ప్రయత్నం చేద్దాం. यहाँ पे आइए, ऊपर आके बात करिए. आपका नाम क्या होगा, क्या बताइए? నమస్కారం అందరికీ, పెద్దలందరికీ. హలో నమస్కారం పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళకి, అవకాశం ఇచ్చిన వాళ్ళ కార్తిక్ రెడ్డి గారికి కూడా నమస్కారం. ఇక్కడ వచ్చిన కేటీఆర్ గారికి, సవితా మేడం గారికి మరియు గౌడ్ గారికి నమస్కారం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము చాలా కష్టపడి 25 ఏళ్ళు కష్టపడి మేము ఒక భూమి కొన్నాము, పట్టా ల్యాండ్. ఇప్పుడు వచ్చేసి మాకు మీరు నోటీసులు ఇచ్చారు. దానివల్ల మా జీవితాలు రోడ్డు మీద పడేటట్టు పరిస్థితి ఏర్పడింది. దయచేసి మీరు దాన్ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాను. మన తెలంగాణ జాతీయపిత కె చంద్రశేఖరరావు గారు తన ప్రాణాలకు అడ్డు పెట్టుకొని తెలంగాణ సాధించారు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం. కానీ మీరు తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రాణాలు అడ్డుపెట్టి కేసీఆర్ గారు చేసిన కష్టానికి మీరు ఈరోజు మమ్మల్ని రోడ్డు మీద తీసుకొస్తున్నారు. దయచేసి మూసీ నది ఇది ప్రవహించే నది కాదు. ఇది సంవత్సరంలో 10 రోజులు కూడా దీంట్లో నీళ్లు ఉండవు. మీరు దానికి ఇరువైపులా 1/2 కిలోమీటర్ తీసుకొని మా ప్రజల కష్టాన్ని మీరు దోచుకుని చూస్తున్నారు. దయచేసి మీరు అలా చేయకండి. ఎందుకంటే మేము కష్టపడ్డాము, జీవితం మొత్తం పెట్టాము ఒక చిన్న భూమి స్థలం కొనుక్కోనికి. మీరు వచ్చేసి దాన్ని లాక్కుంటామంటే మా జీవితాలు ఏం కావాలా, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మా తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఎన్నో ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చారు, రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చూశారు, చాలామందికి ఉపాధి కల్పించారు. మీరు అటువైపు ఫోకస్ చేయకుండా మీరు మూసీ మీద, భూముల మీద ఎగబడ్డారు. అది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను నేను. మేము సుందరీకరణకు మాకు అభ్యంతరాలు లేవు, మీరు చేయండి సుందరీకరణ, కానీ ప్రజల కష్టాలతోటి ఆడుకోకండి దయచేసి. అదే నేను చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ మా హిమాయత్ సాగర్లో కానీ మా శ్రీ సాయి నగర్లో చాలామంది ఇక్కడ ఉన్నారు, వేచి చూస్తున్నారు, మాట్లాడుకుని తమ అభిప్రాయాలు చెప్పడానికి. నేను వాళ్ళకు అవకాశం ఇవ్వాలనుకుని కోరుకుంటున్నాను. हिमायत सर के अपना वो ईसी का वो जो नाला है कितनी दूरी में है अपन? कम से कम 400 से 500 मीटर दूर है. 400 से 500 मीटर दूर है अपन. कल सीएम साहब सुने, वजीर क्या बोले उन्होंने साहब? नहीं मैंने सुना. वो साहब बताए कि 50 मीटर की हद तक ही हम लैंड ले रहे, तो अपन 50 मीटर की हद में ही या दूर है? नहीं, हम बहुत दूर है साहब. कम से कम 400 मीटर तो हम दूर है. होना है तो उन्होंने मेजरमेंट कर ले सकते. और हमको नोटिस दिए. हमारी रिक्वेस्ट ये है केटीआर साहब से, हम सबके लाइफ को थोड़ा सेव करिए. ये हमारी विनती है सविता मैडम से, गौड साहब से, सबसे. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదే కాలనీ నుంచి పెద్దలు సాయిరెడ్డి అన్న గారు కూడా వేదిక మీద వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మైక్లో మాట్లాడు, దగ్గర తీసుకో మాట్లాడు, మధ్యలో అంటే ఈడ నిల్చో. అందరికీ శుభ సాయంత్రం అండి. తర్వాత ఇప్పుడు వేదిక ముందు ఉన్నటువంటి రామారావు గారికి, సవితా మేడం గారికి, ఇంకా మన పొలిటికల్ పెద్ద లీడర్స్కి అందరికీ కూడా మరొకసారి నమస్కారం చెప్తూ, మన ఎంఎస్ఆర్ గ్రామ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ మూసి నిర్వాసితులు ఎవరైతున్నారో వాళ్ళకందరికీ కూడా నా శుభ సాయంత్రం తెలియజేస్తూ, నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటేనంటే, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు అతను నోటిఫికేషన్ రిలీజ్ చేశాడండి.
అసలు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా అసలు మాకు ఈ మూసీ రివర్ ఫ్రంట్ గురించి మాకు అసలు జీరో నాలెడ్జ్, మాకు అసలు ఏమీ తెలియదు. కానీ అతను ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చాడో, నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మాకు ఒక తెలియని పెద్ద భయం మా లోపల మేమే అందరం చర్చించుకోవడం, ఏంటిది ఇలాగ అయిపోయింది మన బ్రతుకు అని చెప్పేసి మేము చాలా విధాలుగా కుమిలిపోతున్నాం. అసలు మా బాధ ఎలా చెప్పుకోవాలి, గవర్నమెంట్ తోటి ఎట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి అనేది మాకు ఒక వే అనేది ఎక్కడి నుంచి వెళ్ళి కూడా కనపడలేదు. ఈ లోపల 19వ తారీఖు నాడు గ్రామ సభ ఉంది, మీరు గ్రామ సభకు రండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేశారు. సరేలే మనకు ఒక అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మేము గ్రామ సభకు వెళ్ళాము. వెళ్ళి అక్కడ మాకు తోసింది మేము ఏదైతే ఉందో రిటర్న్లో కూడా అతనికి ఆర్డీఓ గారికి వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. సేమ్ టైం మేము అతన్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సరే, ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనేది మీరు పెడుతున్నారు కదా, ఓకే మంచిది కాదని అంటలేము. మీరు పెట్టిన దాంట్లో ప్రజా ప్రయోజనార్థం అంటానని రాశారు. ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటిది, మీరు మాకు దాని గురించి వివరంగా మీరు చెప్పండి అంటానని చెప్పేసి కూడా మనం ఎన్నోసార్లు క్వశ్చన్ చేసాం. అతను మా రిక్వెస్ట్లు ఏవైతున్నాయో మేము అన్నీ చెప్పడం జరిగింది. కాకపోతే అక్కడ కూడా మా పరిస్థితి ఏంటంటే ఒక తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్లాగా ఉన్నాం మేము అక్కడ ఆర్డీఓ సార్ ముందులో. మాకు ఆ సమయంలో కార్తిక్ రెడ్డి గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. మాకు ఒక తెలియని ఊరట, ఒక పెద్ద బలం, మా ముందు ఒక పెద్ద మనిషి వచ్చి నిలబడ్డాడు. మాకు కూడా ఈరోజు ఒక అండగా కార్తిక్ రెడ్డి ఉన్నాడు. కార్తిక్ రెడ్డి వెనకాల ఇంకా పార్టీ పెద్దలు ఎంతోమంది ఉన్నారనేది మాకు ఒక నమ్మకం అనేది అక్కడ ఏర్పడింది. కార్తిక్ రెడ్డి గారు మాట్లాడారు, అక్కడితోటి సభ ముగించారు. మా ప్రశ్నలకు అసలు ఆన్సర్ లేదు. అది అయిపోయింది. మన నెక్స్ట్ 19వ తారీఖు గ్రామ సభ అయిపోయిన తర్వాత 23వ తారీఖు నాడు ఎంజాయ్మెంట్ సర్వేకి వస్తున్నామని ఫోన్ చేశారు. సరే ఓకే రానిండి ఇక్కడే మాట్లాడదామని చెప్పేసి ఎంజాయ్మెంట్ సర్వేకి వచ్చినప్పుడు మనం సర్వేర్ గారిని అదే అడిగాం. ఏమండి మీరు నోటిఫికేషన్ వేశారు, గ్రామ సభ పెట్టారు, మా ఆబ్జెక్షన్స్ అన్నీ చెప్పాము, అయినా సరే మీరు ఎక్కడ కూడా ఆన్సర్ చెప్పలేదు, మీరు ఎంజాయ్మెంట్ సర్వేకి ఎలా వస్తారు? మళ్ళీ అతన్ని ఆ రోజు దగ్గర 1-2 గంటలు డిస్కషన్ జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే అతను ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు నోటిఫికేషన్లో 115 సర్వే నెంబర్ నుంచి 126 సర్వే నెంబర్ వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది 117 సర్వే నెంబర్. 117 సర్వే నెంబర్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్లో పోయిన వాళ్లకు, ఔటర్ రింగ్ రోడ్లో పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ఫ్లాట్స్ అవి. మరి ఆ ఫ్లాట్లు ఈరోజు మీరు బఫర్ జోన్ వస్తుందని తీసుకోవటం ఎంతవరకు న్యాయం? మరి మీరే కదా ఔటర్ రింగ్ రోడ్లో పోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఇచ్చింది మీరే. మరి ఈరోజు మీరు ఎలా గుంజుకుంటారు దాన్ని? అసలు గుంజుకోవడానికి ఏ రకమైన అధికారం ఉంది? సరే 2013లో ఏదో యాక్ట్ తీసుకొచ్చాను అని అన్నాడు. సరే మీ గవర్నమెంట్ 2013లో ఒకవేళ యాక్ట్ తీసుకొస్తే ఆ రోజు బఫర్ జోన్ కిందకి అవి వస్తే మీరు ఆ రోజే ల్యాండ్ అక్విజిషన్ కింద వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఇంకో దగ్గరికి పెట్టాలి. కానీ మీరు ఆ రోజు ఏమీ చేయలేదు. 2013లో మీరు జివో మార్చుకొని మీ పెట్లో పెట్టుకుంటే మాకు తెలియదు కదా, పబ్లిక్లోకి రిలీజ్ చేయాలి, పబ్లిక్ తోటి మాట్లాడాలి, ఎవరైతే ఇంపాక్ట్ అవుతారో వాళ్ళని అందరినీ కూడా తృప్తిపరచాలి, ఇవన్నీ చేయాలి. అవి ఏమీ చేయలేదు. మొన్న ఆర్టీఓ సార్ అంటున్నారు 24వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఇది మొత్తం కూడా బఫర్ జోన్ కిందకు వస్తాయి కాబట్టి మీరు ఎప్పటికున్నా జీరో వాల్యూ, ఇది మీరు ఎప్పటికీ కట్టుకోలేరు, దీనికి మీకు పర్మిషన్లు రావు కాబట్టి మీరు వెకేట్ చేయాలి అంటే అతను ఎలా మాట్లాడుతుందంటే ఫస్ట్ టోటల్గా అది ఏంటికి పనికిరాని భూమి కింద కన్సిడర్ చేసి తర్వాత మన దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఇది ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి వెళ్ళి వస్తే 117 తర్వాత 118, 119 వెనకాల హిమాయత్ సాగర్ ఉందండి. హిమాయత్ సాగర్లో కూడా వివిధ విలేజ్లకి వెళ్ళి ఎవరెవరో కూడగట్టుకొని ఎక్కడి నుంచో రూపాయి జమ చేసుకొని అక్కడికి వచ్చి స్థిరపడారు. ఇప్పుడు దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ దాని మీద ఒక్కొక్క ఫ్లాట్ మీద దగ్గర 3 నుంచి 4, 5, 6 టైం ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రతిసారి జరిగినప్పుడల్లా గవర్నమెంట్కి ₹1,00,000 మినిమం ₹1,00,000 పోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ బట్టి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కట్టినా ₹1,00,000 పోతుంది. అన్నిసార్లు అన్ని ఫ్లాట్ల మీద నువ్వు ₹1,00,000 తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక కాలనీ ఉందని, ఇక్కడ ఒక బస్తీవాసులు ఉన్నారని, ఇక్కడ పబ్లిక్ ఉన్నారని గవర్నమెంట్కి ఈ రోజు వరకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అంటే రేపు మాకు అవసరం వస్తే మేము కూలగొట్టేసుకుంటాం, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ మాది అని అంటున్నారు. మరి మీదే అయినప్పుడు మేమనేది ఒకటి మేము మధ్య పేద తరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. నువ్వు ఆ రోజు ఒకవేళ నీ గవర్నమెంట్ ల్యాండే అయినప్పుడు ఒక్క ఇల్లు కట్టినప్పుడే వచ్చి నువ్వు కూలగొట్టుంటే ఇంత బస్సు ఏర్పడేది కాదు. నువ్వు ఆ రోజు ఎందుకు కూలగొట్టలేదు? ఒక పాయింట్.
రెండోది ఏంటంటున్నానంటే నువ్వు ఈరోజు అక్కడ వాటర్ కానీ రోడ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇంటి ట్యాక్స్ కానీ కరెంట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న తర్వాత ఈరోజు నువ్వు అది కాదు అని చెప్పడం అనేది అది మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అలాగే ఇప్పుడు వీళ్ళు పెట్టే ప్రతి ఒక్కటి కూడా అతను మాట్లాడే మాటలలో మనకి ఎక్కడ కూడా నమ్మకం కలగట్లేదు. ఎలా మాట్లాడతాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు వేయాలి, సంక్రాంతి వెళ్ళినంబడే రైతు బంధు వేస్తాను అన్నాడు. ఎవరన్నా వేస్తే సంక్రాంతికి బిఫోర్ వేస్తారు, సంక్రాంతి తర్వాత ఎందుకు వేస్తారు? ఎవరికైనా ఖర్చులు ఉంటే సంక్రాంతి బిఫోర్ ఉంటాయి, సంక్రాంతి తర్వాత వేస్తున్నాడు. సరేలే ఏదో ఆర్థిక ఇబ్బందులేమో చేస్తాడేమో లే, కొద్దిగా మంచి లేవు. సరేలే ఏదో ఆర్థిక ఇబ్బందులేమో తర్వాత వేస్తాడులే అని అనుకున్నాం. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే ముందుగా మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే మళ్ళీ నేను వేస్తానని అన్నాడు. ఎందుకంటే ఓట్లు వేయరేమో అని చెప్పేసి ఒక భయం మీద వాళ్ళు మా పార్టీకే వేయాలన్న ఒక తాపత్రయం మీద మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంబడే వేస్తానని. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా అతను చెప్పేటివన్నీ అబద్ధాలు. ఈరోజు పబ్లిక్ అన్నట్టు ఎవ్వరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉంది అతని మాటలు కానీ అతని కథ కానీ అతని లెక్క. నిన్న కూడా నేను ఒక చిన్న రీల్ చూశాను. నేను మూసి సుందరీకరణ చేయాలన్నా వద్దా, మీకు అంత అభ్యంతరం ఉంటే నాకు అవసరం లేదు, నేను డ్రాప్ అయిపోతాను, మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఈ రోజు వరకు తెలంగాణ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా వేరే ఎవరైనా మీడియా వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నువ్వు మూసి ఆపేయమని చెప్పి ఏ ఒక్కరు కూడా అనలేదు. నువ్వు మూసి చేయమని అంటారు. కాకపోతే మనం మధ్య పేద తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయమని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారికి మనం అదే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ అతనికి ఎందుకు అర్థం కావట్లేదో తెలియదు. ఎంతసేపు ఉన్నా కానీ మనం ఆయన అనుకున్న దానికి ఎలా రీచ్ అవ్వాలనే దాని మీదనే అతని ఎక్స్పెరిమెంట్ అంతా అట్లే ఉంటుంది తప్ప అతను ఎక్కడ కూడా మనల్ని కాపాడాలి, మనల్ని ఏదైనా ఒక దారికి చేయాలి అనే విషయం మనకి ఎక్కడ కూడా అర్థం అవట్లేదు. ఇప్పుడు ఈరోజు ఒక తెలంగాణలో అతను ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మనం తెలంగాణ ప్రజలంటే ఎలాగుంటారంటే అంటే మనసు ఒకసారి ప్రేమ అనేది ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఈ గడ్డ మీద ఉన్న రక్తము, ఈ గడ్డ మీద ఉన్న ప్రజలది ఏదైతే ఉనికి ఉందో అది అలాంటి స్వభావం గలది. రేవంత్ రెడ్డి గారిని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఎంతో ఆశలు పెట్టుకొని అతను ఈరోజు అంత ఇదిగా అందలం ఎక్కిస్తే ఈరోజు మొత్తం అతను ఈ రోజు వరకు ఏ రోజు కూడా పేద ప్రజల జీవితాలతోటి ఆడుకోవటమే చెప్తే ఇంకొక పరిస్థితే లేదు. అతను ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమంటానంటే 2013లో నువ్వు తీసుకొచ్చిన బఫర్ జోన్ ప్రకారం ఇవన్నీ బఫర్ జోన్లో వస్తాయి అని అంటున్నాడు. లాస్ట్ బఫర్ జోన్లో వస్తాయి అన్నాడు. ఓకే, ఇవన్నీ బఫర్ జోన్లో వచ్చినాయి, మమ్మల్ని అందరినీ రేపు లేపేస్తున్నావు, సరే మేము వెళ్ళిపోతాం. మరి ఇంత దూరంలో మేము మూసీకి నుంచి ఏదైతే ఈసా నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళం మేమందరం ఇంపాక్ట్ అవుతున్నప్పుడు మరి నీకు నార్సింగ్ రోడ్డు పక్కనే ఉన్నది, నీకు అది ఎందుకు రాదు? దాన్ని నువ్వు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇంకొకటి ఏంటంటున్నానంటే ఈరోజు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అందరు స్థిరపడ్డ తర్వాత దాన్ని తీసేయాలంటానని చెప్పి దాని మీద పెద్ద ఫోకస్ పెట్టారు. ఓకే, నీ అభిప్రాయం మనం ఏం కాదని. సరే, రేపు ఇప్పుడు ఆదిత్య వాళ్ళది ఆ నార్సింగ్ దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో కూడా అంతకంటే ఇంకా 3 వంతులు ఎక్కువ వస్తారు. ఆ రోజు ఒకవేళ నువ్వు బఫర్ జోన్ అంటే తీయాలంటే నువ్వు ఎలా తీయగలుగుతావు? మరి ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? నీ లెక్క ప్రకారము 2013లో ఉన్న యాక్ట్ ప్రకారం నువ్వు ఎందుకు దాని దగ్గరికి వెళ్ళట్లేదు? ఇవి కూడా ఒకసారి మీరు అందరు కూడా గవర్నమెంట్ ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ లేకపోయినా బాగానే మాట్లాడారు సాయిరెడ్డి అన్న. చాలా ధన్యవాదాలు సాయిరెడ్డి అన్న గారికి. ఇప్పుడే అన్న చెప్పినట్టు చాలా వరకు బయట ప్రచారం అయింది ఆ మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వరకే. కానీ వాస్తవానికి ప్రభుత్వం తెరదీసినటువంటి ఈ యొక్క మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే ఒక ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళతో పాటు వేలాది జీవితాలు నాశనం అవుతున్నాయని చూపించడానికే మీ అందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము కూడా ప్రభుత్వం లాగా 5 స్టార్ హోటల్లోనో లేకపోతే ఎక్కడో మా భవన్లోనో పెట్టుకోగలుగుతుంది మీ కార్యక్రమం. కానీ మీ అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం పెట్టి పెద్దలు రామన్న గారు మేమే కానీ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫేజ్ 1లోనే దాదాపు 10 నుంచి 15 వేల జీవితాలని
10 నుంచి 15,000 ఒక ఇళ్ళని నాశనం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి మేము అందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మా హిమాయత్ సాగర్ గ్రామం పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభావితం అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది దీని ద్వారా. సో మాజీ సర్పంచ్ మా ఆంజనేయులు గారు, మీరు కూడా క్లుప్తంగా మన గ్రామాల్లో ఎన్ని ఇల్లులు పోతున్నాయి, అసలు మన దగ్గర ఎన్ని ప్లాట్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చిండ్రు, అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనేది మీరు ఒకసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను. చిన్నగానే మాట్లాడండి. నా పేరు ఆంజనేయులు, నేను హిమాయత్ సాగర్ ఎక్స్ సర్పంచ్. మరి ఈరోజు మా గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కేటీ రామారావు గారికి, మరి అదేవిధంగా పెద్దలు మా సబితక్క గారు, మరి అదేవిధంగా పెద్దలు స్వామి గౌడ్ గారు, మరి ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో పొలాలు పోయేటోళ్ళు కానీ ఇండ్లు పోయేటోళ్ళు కానీ విచ్చేసిన అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అన్న కేటీఆర్ అన్న గారు ఫస్ట్ మొదట్లో మా గ్రామము బట్టిగూడెం అని చెప్పేసి చెరువులో ఉండే, చెరువు కట్టేటప్పుడు నిజాం సర్కార్ ఏం చేసిందంటే అక్కడున్న విలేజ్ని తీసి ఇటువైపు ఇచ్చిండు. ఇక్కడ ఇచ్చినందుకు ఈ మా గ్రామంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తప్పించి వేరే ఎవరు లేరన్నా. కాకపోతే ఏంటంటే ఈ డ్యామ్ కట్టనీకే మా ఒడ్ర కులస్తులు, మేము ఒక ఒడ్ర జాతికి చెందిన వాళ్ళము, మా ఒడ్ర కులస్తులు ఈ కట్టకు రాయి కొట్టి, మా తాతలు ముత్తాతలు రాయి కొట్టి ఈ కట్ట నిర్మించడం జరిగింది. అదేవిధంగా మేస్త్రి పని చేసిరు, కూలి పని చేసిరు. వాళ్ళందరూ ఇటు నుంచి ఈ విలేజ్ మొత్తం కంప్లీట్గా మాది గవర్నమెంట్ ల్యాండే, ఏదో ఒక పట్ట ల్యాండ్ లేదు మా దగ్గర, ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లోనే మేము నిర్మించుకోవడం జరిగింది. అప్పట్లోనే మాకు నిజాం సర్కార్ ఇచ్చిండు. 1920లోనే మేము డ్యామ్ కట్టడం జరిగింది. అంతకంటే ముందు నుంచి ఉన్నాము. దాదాపు 150 ఏళ్ళు అవుతున్నాం. ఆ విలేజ్ చెల్లకేం తీసి ఇటువైపు ఇచ్చినప్పుడు 120 ఏళ్ళు అవుతుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గరకు అయితే ఎవరైతే రాలేరు. ఈ మధ్యకాలంలో టీఎస్ఆర్ఎల్ అని చెప్పేసి వాళ్ళు ఈ ల్యాండ్లన్నీ మాకు అప్పచెప్పారు అని అంటే, మేము ఉండి 100 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు కానీ మా దగ్గరికి టీఎస్ఆర్ఎల్ రాలేరు. మరి ఈ యొక్క ఇండ్లకు మన సబితక్క గారు ఫస్ట్ మొదట్లో ఎమ్మెల్యేగా అయినప్పుడు అందరికీ 150 గజాలు 2003లో ఇప్పించడం జరిగింది. దాని తర్వాత 13లో ఇప్పించడం జరిగింది రోషయ్య గవర్నమెంట్లో. దాని తర్వాత మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 18లో అక్కగారు మంత్రి అయినాక 58, 59 జీవో కింద కొన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా గ్రామం చరిత్ర అక్కగారికి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. మరి మా గ్రామము యొక్క ప్రజలు బతకాలన్నా సావాలనే ఉద్దేశంతో ఉన్నారన్న. ఎందుకంటే వాళ్ళకి రాత్రి పగలు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో అప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా పోతున్నారు. మరి మేము పెద్ద ఎత్తున మా గ్రామం అంతా కదిలొచ్చింది. మరి వీరు బాధితులు అందరూ పాపము వాళ్ళకు నిద్రాహారాలు లేకుండా పోతున్నా. ఎందుకంటే వాళ్ళకు మీరు భరోసా ఇయ్యనికి వచ్చినందుకు మీకు మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఏ రోజైతే అధికారులు మా దగ్గరకు వస్తారో మేము మా గ్రామం అందరూ ఏకతాటిగా ఉంటారన్న. ఎందుకంటే ఈరోజు విభేదాలు ఉన్నా ఏమున్నా కానీ గ్రామం విషయంలోకి వస్తే మాత్రము మా గ్రామం అందరూ ఏకతాటిగా ఏకమవుతారు. అదేవిధంగా అందరం ఏకతాటిగా ఉండి వాళ్ళ అధికారులు రాని ఎవరైనా రాని మనము మన చేతనైన పని చేద్దామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను. అసలే హిమాయత్ సార్ పౌరుషం గల ఊరు. దీని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు దీన్ని ఈజీగా ఇంత దీని జోలికి రారు, మన ఊరు జోలికి రారు. నాకు ఆ విషయం తెలుసు. మన ఊరు సంగతి తెలిసిన ఎవరైనా వస్తారా అమ్మా? మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మీ అందరి ప్రాపర్టీ వాల్యూస్ 0 వాల్యూ అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. అంటే కమర్షియల్ వాల్యూ 0 అని చెప్పుకుంటూ వచ్చిండ్రు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఒకసారి ద స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏం జరుగుతుంది మూసీ రివర్ ఫ్రంట్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. ఎందుకైనా 0 వాల్యూ అన్నారంటే ఇక్కడ దాదాపు ఈసీ వాగు మీద ఉన్న ఈ ఇల్లులే కానీ ఈ ప్లాట్లే కానీ అటు మూసా వాగు మీద ఉన్న హైదర్షాగోట్ అటున్న ప్రాపర్టీసే కానీ నోటిఫికేషన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ప్రభుత్వం 22A తీసుకుపోయి పెట్టడం జరిగింది. అంటే మీరు ప్రాజెక్ట్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ ఎప్పుడు కడతారో మాకు తెలియదు, ఎప్పుడు బాధితులకు మీరు నష్టపరిహారం ఇస్తారో అది తెలియదు. కానీ మా ప్రాపర్టీలు మాత్రం మీకు ఆశపడ్డది కన్నుబడ్డది కాబట్టి మేము అమ్ముకోవడానికి లేదు, ఆ ప్రాపర్టీలను కుదవబెట్టుకోవడానికి లేదు, కనీసం మా పిల్లలు ట్రాన్స్ఫర్ చేద్దామంటే కూడా చేయనీక లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 0 వాల్యూ అన్నారు. ఇప్పుడన్నా మీకు అర్థం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, పెద్దలు శరత్ బాబు గారు సైంటిస్టు, మా దగ్గర రిచ్మండ్ విల్లాస్ అని ఉంటాయి, పెద్దలు శరత్ బాబు గారు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను.
నా పేరు బలిచేపల్లి శరత్ బాబు అండి. నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా జాతీయ జన్యు వనరుల బ్యూరో అనే రాజేంద్ర నగర్లోనే ఉన్నటువంటి ఒక సంస్థకి డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అయితే నేను ఇప్పుడు ఇంకా కూడా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పటికి కూడా మేము యాక్టివ్గానే ఉన్నాను. నేను ఈ కీర్తి రిచ్మండ్ విల్లాస్లో అధికారిగా ఉంటూనే అక్కడ 2016లో ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి అన్ని కాగితాలు కూడా చెక్ చేసుకొని అందులో ఒక విల్లా కొనుక్కోవడం జరిగింది. అయితే అప్పుడు నేను ఇంకొక ముఖ్యమైన నేను యాక్చువల్గా నా కీర్తి రిచ్మండ్ విల్లాస్ తరపు నుండి మాత్రమే మాట్లాడట్లేదు. నన్ను ఇక్కడికి పంపించినటువంటి మూసీ జన ఆందోళన, తర్వాత జన ఆందోళన అనే సంస్థ, తర్వాత హైదరాబాద్ మూసీ కోఆర్డినేషన్ కమిటీ అనే సంస్థ, తర్వాత తెలంగాణ బస్తీ జేఏసీ అనే సంస్థల వాళ్ళతోటి కూడా నేను ఈ మధ్య కలిసి ప్రతి సమావేశంలోనూ ప్రతి ప్రొటెస్ట్లోనూ కేటీఆర్ గారు మొన్న మార్చి చేసినటువంటి ఆ రోజు కూడా ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని అందరి తరపున మాట్లాడటం జరుగుతూ ఉన్నది. అయితే మేము కొనుక్కున్నప్పుడు 2016లో యాక్చువల్గా ఈ బఫర్ జోన్ గురించి మాట్లాడుతున్నటువంటి 2 నిమిషాలు మాట్లాడతాను. అంతకుముందు 2006 క్రితం అసలు బఫర్ జోన్ అనే కాన్సెప్టే ఎవరికి తెలియదు. 2006లో MS 86 అనేటటువంటి ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనేమో 30 మీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 9 మీటర్లు అనేటటువంటి సమాచారం నేను చదవటం జరిగింది. తర్వాత 2012లో ఇంకొక జీవో 168 ద్వారా దాన్ని 50 అడుగులు చేశామనే సమాచారం ఈ మధ్య. అంతకుముందు అసలు ఈ బఫర్ జోన్ గురించి ఎవరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ, ఎందుకంటే మనకు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ ప్రభుత్వం తరపున వచ్చాయి. తర్వాత 2012లో 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయం జరిగితే 2016-17లో మాకు ఓసీలు వచ్చాయి. అంటే ఏంటి, అన్నీ సక్రమంగా ఉన్నాయనే కదా. 2016లో ఆక్యుపేషన్ సర్టిఫికెట్ మనందరికీ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పకడ్బందీగా అన్ని ఆలోచనలు ఉన్నాయి. 2002 ఈ 50 మీటర్ల బఫర్ జోన్ కూడా అధికారులు ఎవరు కూడా పెద్దగా దాన్ని పట్టించుకోలేదని కూడా అర్థమవుతోంది. అలాంటిది ప్రస్తుతం ఇప్పుడు మా కీర్తి రిచ్మండ్ విల్లాస్లో కనీసం 36 విల్లాలు గీతలు గీసి వెళ్ళిపోయారనమాట. 36 విల్లాలకు అంటే ప్రత్యక్షంగా మాకైతే నోటీసులు ఇవ్వలేదు, కానీ ఇప్పటికీ కూడా ఫిబ్రవరి 11వ తారీఖున ఆ నోటీసు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమంతరం వెళ్ళి వాళ్ళకి మా ఆస్తులన్నీ కూడా వాళ్ళకి సమర్పించుకుంటే, అంటే పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఏంటంటే మేమందరం వెళ్ళి వాలంటరీగా మా ప్రాపర్టీ సరెండర్ చేస్తే వాళ్ళు TDR అనే ఒక సర్టిఫికేట్ మాకు ఇస్తారంట. ఆ TDR సర్టిఫికేట్ ద్వారా నాకు నిన్న మేము సైలెంట్ ప్రొటెస్ట్ ఒకటి చేశాము. ఆ ప్రొటెస్ట్లో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి మాట్లాడిన ఇచ్చిన సమాచారం ఏంటంటే 1 కోటి రూపాయలకు పైగా అతనికి ఆ TDR అనే పత్రం ఇవ్వటం జరిగింది. అతను దాన్ని 1 సంవత్సరం పైన దగ్గర 2 సంవత్సరాల దాకా అతను దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలో అర్థం కాక ఆఖరికి 17 లక్షలకి ఆ 1 కోటి రూపాయలు పైగా విలువ ఉన్నటువంటి ఆ పత్రాలని 17 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అంటే చూడండి, ఇప్పుడు నిజంగా మీ అందరి ముందు నేను నేను అక్కడ ఆస్తి కొనుక్కున్నది ఎన్నో కష్టాలు అనుభవించి 1 కోటి రూపాయలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ దగ్గర 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని ఇంకా కొంత ఆస్తిని అమ్ముకొని 2-3 కోట్లు వెచ్చించి ఆ విల్లా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అది ఆ TDR అనేటటువంటి ఒక కాగితం తీసుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి అనమాట. నేను ఒక్కడనే కాదు, నేను నా ఒక్కడి తరపున మాట్లాడలేదు. అలానే ఈ మూసా అనే వాగు, తర్వాత ఈసా అనే వాగు ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఇటువంటి ఈ బఫర్ జోన్ విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళకి చాలా అమాయకులు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోతాయి. మీరందరూ సరెండర్ చేసి ఇంటికి వెళ్ళిపోండి, మీకు సర్టిఫికెట్లు ఇస్తామని మాట్లాడతారు. తర్వాత నేను ఒక్కొక్క విషయం రాత్రి చాలా ఆశగా చూసాం మేమంతా కూడా. ముఖ్యమంత్రి గారు ఏదో మా నిర్వాసితులందరికీ బాధితులందరికీ కూడా ఏదో ఒక సమాచారం ఇస్తారు, అందరూ మీరు, ఎందుకంటే ప్రత్యేకంగా బయట మాట్లాడే మాటలన్నీ ఆయన కూడా మిమ్మల్ని అందరినీ మేము పిలుస్తాము, ఎవరికి కూడా ఆస్తికి ఒకళ్ళు కోల్పోయే అవకాశం ఉండదు, మీకోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆశతో చూస్తూ ఉన్నాము. అయితే ఆయన నరసింహారెడ్డి గారు MRDC మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు మాత్రమే నేను ఒక అధికారిగా పనిచేశాను కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు
మాత్రమే నేను అవి నిర్ణయాలన్న అఫీషియల్గా అధికారిక నిర్ణయాలుగా నేను భావిస్తాను. అతను ఏం మాట్లాడాడంటే అదే విషయం టీడీఆర్లు మాత్రమే ఆయన మాట్లాడాడు. ఇంకేటువంటి 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ విషయాలు అన్ని రీహాబిలిటేషన్ గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడాలి. తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారేమో అనుకున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా నేను అంటే 5,000 నుంచి 7,000 కోట్లు నువ్వు ఆ ప్రాజెక్ట్ కింద ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఈ నిర్వాసితులతో కూడా మాట్లాడి ఈ నిర్వాసితులకి వీళ్ళందరినీ కూడా మళ్ళీ రీహాబిలిటేషన్ చేయడానికి కానీ వీళ్ళందరినీ కొంత కంపెన్సేషన్ ఇవ్వడానికి కానీ వాళ్ళ ఆలోచన 5,000 కోట్లు నేను దాన్ని చిన్న లెక్క చేస్తే కనీసం 7,000 నుంచి 10,000 కోట్లు ఈ నిర్వాసితులందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 5,000, 7,000 కోట్లు 7,000, 10,000 కోట్లు కూడా ఎక్కడి నుంచి అయినా లోన్ తీసుకురావాల్సింది. ఏడీబీని వీళ్ళ నిర్వాసితులకి మొట్టమొదటి నిర్వాసితులకి డబ్బులు ఈ కంపెన్సేషన్ ఇవ్వడానికి ఏడీబీనో లేకపోతే ఇంకొక కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి డబ్బులు తీసుకురావాల్సింది. వాళ్ళ గురించి మొట్టమొదటి మాట్లాడాల్సింది. వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం మీతోటి సంవాదం మాత్రమే జరుపుతాను, మీ అందరూ నా దగ్గరికి రండి, బుజ్జిగించి మాట్లాడతాను అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఆ ప్రణాళిక లేకుండా మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు చాలా ఈ బాధితులందరికీ చాలా అన్యాయం చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బాధితులందరూ కూడా వాళ్ళ చేతిలో అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని అధికారికంగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. ఎలా మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు? ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు? మీరు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే 30 మీటర్లు ఉన్నటువంటి పరిధిలో మీరు రోడ్లు వేసుకోవచ్చు. నేను గత 10 రోజులుగా వింటా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంచి మాటలు చెప్తా ఉన్నారు. రిటెన్షన్ వాల్స్ కట్టొచ్చు, డీపెనింగ్ చేయవచ్చు, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ సొల్యూషన్స్ అన్ని తీసుకొని అధికారులందరూ వచ్చి మా చదువుకున్న వాళ్ళందరితో కూడా మాట్లాడవచ్చు కదా, మాట్లాడవచ్చు, ఒక ప్రణాళిక సిద్ధం చేయొచ్చు కదా. ఇదేమి లేదు. చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజంగా కార్తిక్ రెడ్డి గారు, మీరు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనేం చేయలేదండి, పార్టీ ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు అన్న మాట్లాడినట్టు ఆ రిచ్మండ్ విల్లాస్లో ఒకసారి మీకు ఒక్కొక్క విల్లా వాల్యూ తెలిస్తే అసలు వీళ్ళు చేయగలుగుతారా లేదా కూడా తెలుస్తుంది రీహాబిలిటేషన్. రిచ్మండ్ విల్లాస్లో ఇప్పుడు కమర్షియల్ మార్కెట్ ఒక్క విల్లా 10 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఇప్పుడు రీహాబిలిటేషన్ కింద విల్లాకి 10 కోట్ల రూపాయలు కట్టి ఇవ్వగలుగుతారా? కీర్తి రిచ్మండ్ విల్లాస్ కూడా తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ శాసనసభ్యులదేమో ఆయనకు తెలియదేమో, బహుశా ముఖ్యమంత్రి గారు తెలియదేమో, వాళ్ళ శాసనసభలో కడుతున్న ప్రాజెక్టులు కూడా బఫర్ జోన్లో వస్తుందని. ఇప్పుడు హైదర్ షాగోట్ నుంచి రమ్య గారు మాట్లాడాలని, దయచేసి అమ్మా మీరు క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ అండి. మాకు ఈ ఫారంలో నిన్నటి పీపీటీ మీద మాకు ఒపీనియన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినందుకు. సార్, నిన్న సీఎం గారు చాలా సిటీస్ విజిట్ చేసినట్టు చెప్పారు. లండన్, ఫ్రాన్స్, ప్యారిస్, ఇవన్నీ కూడా టూరిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్. మన హైదరాబాద్కి మనం లైవ్లీహుడ్ కోసం వచ్చాము, ఎక్కువ జాబ్స్, మన బతుకు తెరువుల కోసం వచ్చిన వాళ్ళము. మనకి టూరిజం కన్నా ఎక్కువ మన బతుకులో ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఇదొక పెద్ద ప్రాజెక్ట్, ఇన్ని క్రోర్స్ పెడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్కి సే ఏది? మనం కామన్ మ్యాన్ ఈజ్ ద మెయిన్ ట్యాక్స్ పేయర్ రోల్ ప్లే చేస్తున్నారు. మన కామన్ మ్యాన్కి సే లేకుండా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ముందుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. పెద్ద పెద్ద డెలిగేట్స్తో మీటింగ్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇలాంటి ఫారంలో వచ్చి ఎందుకు మాట్లాడలేదని సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నిన్నటి పీపీటీలో పెద్ద పెద్ద రోడ్స్, న్యూ స్టాట్యూస్, బిల్డింగ్స్, వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ దానివల్ల నష్టపోతున్న మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రాపర్టీస్, ఇంకా వాళ్ళ లైఫ్స్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు. ఒక మెన్షన్ చేశారు టీడీఆర్స్ అని, ఇంకా అంతే. మాకు అప్పటి నుంచి నిద్ర లేదు. టీడీఆర్స్ మా పక్కనేనండి, కొంచెం డిస్టెన్స్లోనే కోకపేట, బుడ్వేల్ ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ సేల్కి తీసుకొస్తున్నారు గవర్నమెంట్. సో మనందరికీ తెలుసు అక్కడ ప్రాపర్టీస్ ఎంత వాల్యుయేషన్ ఉన్నాయో. వేరాజ్ మా ప్రాపర్టీస్ వచ్చేసి 0 వాల్యుయేషన్ అని అన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి టేక్ కేర్ చేయాలి అని. అండ్ కేటీఆర్ సార్, ఇంకా అన్ని కాలనీస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్ట్రాంగ్గా అపోజ్ చేయాలి. ఎందుకంటే మేము మూసీ బ్యూటిఫికేషన్ని అపోజ్ చేయట్లేదు, కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేయడంని అపోజ్ చేస్తున్నాము. సో అందరూ యునైటెడ్గా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా వెళ్ళాలి పబ్లిక్ ఒపీనియన్తో అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.
థ్యాంక్ యూ అమ్మా. మీరు లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ యు ఆర్ క్యారింగ్ ఏ బేబీ రైట్? మేము కాలనీకి వచ్చినప్పుడు లాస్ట్ టైం మేము పాదయాత్ర చేసినామని హరీష్ అన్నతో కడుపుతో ఉన్నప్పుడు మొత్తం మాతో నడిచింతాను. అంత ఆవేదనతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మధు పార్క్ రీచ్ నుంచి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో రామారావు గారు, ఐ నో యూ వెన్ యు ఆర్ యంగ్ అండ్ యు ఆర్ స్టాండింగ్ విత్ ద ఫ్లాగ్ స్టాఫ్. అప్పుడు టీఆర్ఎస్ బిల్డింగ్ కట్టలేదు. I was in Basavtarakram. I was just walking. You came from America and I asked you, why are you standing here? So from that time to now, I know Dad's doing a hunger strike, and then you came to Madhu Park Ridge. 3 important things I have to tell. ఇక్కడ వచ్చిన ఇంతమంది స్పీచ్ అందరూ వాయిస్లో వణుకుంది. దిస్ ఇస్ అన్పార్లమెంటరీ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. My lawyer, first when we contacted, he said, the fact that నీ మానసిక తనావ్ మీకు ఇంత ఇబ్బంది చేశాడు, that will be the first thing you are going to ask the judge. ఇంతమంది వణుకుతున్నారు, మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ? ఏమిటో వణుకోవడం. రెండోది డివైడ్ అండ్ రూల్. ఇమీడియట్లీ ఇక్కడ స్టార్ట్ చేసి 0 వాల్యూ నల్గొండ. I think we have to talk with Nalgonda people and tell them the real story so that they will shut up. In Nalgonda lo vere story చెప్పడం, అక్కడ ఇంకేదో చెప్పడం, ఇక్కడి నుంచి ఇలా చెప్పడం. We have to go to Nalgonda and tell them the true story. Thank you so much. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అన్ని జిల్లాలకు పోతాం, అందరి తరఫున కొట్లాడతాం, పోరాటం చేస్తాం. మనకు హిమాయత్ సార్కి మనం ఎడమ దిక్కున్నాం. మనం ఇవన్నీ కాలనీస్ ఇవన్నీ కూడా అటు సైడ్ హనుమాన్ నగర్ అనే ఒక బస్తీ ఉంటుంది. దాదాపు అది కూడా హిమాయత్ సార్ నుంచి మన ఈ యొక్క ఈసీ బాగ్ నుంచి అది కూడా ఒక 500 మీటర్ల దూరం అది కూడా ఆ బస్తీ ఉంటుంది. దాదాపు బస్తీలో 2000 మంది నివసిస్తున్నారు. ఇప్పుడు దాదాపు 500 ఇల్లులు ఉన్నాయి, 2000 మంది నివసిస్తున్నారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళను కూడా గత 1-2 నెలల నుంచి అధికారులందరూ కూడా నారాయణ సార్ ముందర రండి, వాళ్ళని కూడా గత 2-3 నెలల నుంచి అధికారులందరూ కూడా మీరు ఖాళీ చేయాలా, వెళ్ళిపోవాలా, ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మీరందరికీ డబుల్ బెడ్రూమ్ హౌస్లు ఇస్తామంటారు, లేదా ఇంకేమో ఇస్తారు. అసలు ఏది కూడా స్పష్టత లేకుండా దాదాపు 2000 మందిని నిర్వాసితులుగా చేయాలని, రోడ్డు మీద పడేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాళ్ళ తరఫున తమ్ముడు నారాయణ స్వామి మాట్లాడాలని కోరుకుంటున్నాను. చరిత్ర చెప్పు సార్. గౌరవనీయ కార్తీక్ సార్ గారికి, మేడం గారికి, మరి కార్తీక్ అందరికీ నా శుభాభినందనాలు. ముఖ్యంగా మేము చెప్పదలసింది ఏమంటే, హనుమాన్ నగర్లో మేము ఒక 500 కుటుంబాలు జీవిస్తున్నాము. అక్కడ 50 ఏళ్ళ సంధి మేము అక్కడ నివసిస్తున్నాము. 50 అంటే మా పెద్దలందరూ అప్పుడు నివసిస్తున్నారు. మా పెద్దలందరూ ఇంద్రన్న సారెంబడి అక్కడ ఉండి ఇంద్రన్న ఆ బస్తీని స్థాపించుకున్నారు. ఆ బస్తీ 50 ఏళ్ళ సంధి బస్తీ స్థాపించుకున్న కరెంటు కానీ, అక్కడ కరెంటు కానీ, ఇంటి పెట్టాలు కానీ, ఇంటి ట్యాక్సులు, ఇంటి నెంబర్లు అన్నీ తీసుకొని అక్కడ మేము 50 ఏళ్ళ సంది నివసిస్తున్నాము. ఇప్పుడు మొన్నటి సంది మాకి మన కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చి మీ బస్తీని ఇక్కడ నుంచి తీసేయాలా, ఇక్కడ నుంచి తీసేయాలి, మూసి డెవలప్మెంట్కి ఇక్కడ జాగా కావాలా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా మీరు అని మా కలెక్టర్ వస్తే మేము అన్నాం. ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఎమ్మెల్యే గారు ఇట్లా మా దగ్గర కలెక్టర్ గారు వచ్చారు, మరి ఎంఆర్ వచ్చి ఆడియో వచ్చి ఇట్లా వెళ్ళిపోమంటారు సార్ అనుకుంటే, మీరు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు లిస్ట్ తీసుకురండి అమ్మా అన్నారు. మేమందరము లిస్ట్ రాపించుకుంటే లిస్ట్ అయిపోయిన లిస్ట్ రాపించుకొని పోయినాం. ఒక 500 మంది లిస్ట్ రాపించుకొని పోయినాం. రాపించుకొని పోయిన తర్వాత సర్వే చేయించుకురా అన్నారు. సర్వే చేయించినాం. మొత్తం సర్వే ఇస్తే మేము ఎంత జాగాలో ఉంటే మేము ఇంతమంది ఉన్నాం సార్, సర్వే మ్యాప్ మా లిస్ట్ అంతా సార్కి ఇస్తామనంటే, మీరు ఎంత ఒక ఇంట్లో 100 గదాలు అంటే మీకు సరిపోదు కదా, 5 మంది ఉంటే మీకు 500 గదాలు ఇస్తాము, 5 మంది కలిసి 500 తీసుకోండి అన్నారు. మేమన్నా అట్లా ఏమో సార్, ఒక 100 గదాలైనా సార్ మాకు 500 గదాలు 100 గదాలైనా సరే మాకు ఇక్కడనే ఏడిస్తారో ఆ 100 గదాలు మేము 4 ఫ్లోర్లు కానీ 5 ఫ్లోర్లు కట్టుకుంటాం సార్, మాకు ఇన్ని ఇవ్వాలి సార్ అని చెప్తే, సరే నేను ఇప్పిస్తాను, మాట్లాడతాను, మన రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతే ఒక 5 మందిని మిమ్మల్ని మీకు అక్కడ వెళ్ళి మీకు ఇక్కడ పట్టాలు వచ్చేది చేస్తా, ఇన్ని ఇప్పిస్తే మీకు పట్టాలు ఎక్కడ ఓన్ అన్నాడు. సరే సార్ ఎక్కడ మీరు మాకు ఎక్కడ చేసి ఈడు తప్ప ఎక్కడ ఇవ్వకండి సార్ అంటే, సరే మీకు ఈ నుంచి ఎక్కడ వెళ్ళగొట్టాము ఈయనే ఉంటామని అన్నాడు. మళ్ళీ ఒక నెల తర్వాత మేము పిలిపించండి సార్, ఎమ్మెల్యే గారు పిలిపించామనంటే, అది కాకుండా వేరేది ఆలోచించండి అమ్మంటే, వేరేది ఆలోచించేది లేదు సార్, మేము ఏమి ఇస్తారు, మీరు 500 ఇస్తామన్నారు, మాకు 500 వద్దు, ఉన్న 100 గదాలు కాదు మాకు,
ఆ 100 గదులు ఇవ్వండి సార్ అంటే సరే మరి ఒకసారి మాట్లాడతా ఆడితో కలెక్టర్ మళ్ళీ ఇంకోసారి పిలిపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఏమంటారు లేదు మీకు కంపల్సరీ కాల్ చేయమంటున్నారు మీరు నుంచి కాల్ చేసేయాలి మీరు ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది లేకపోతే బాగుంటుంది మీకు డబుల్ బెడ్ ఏమైనా మొయినాబాదు అక్కడ కొల్లూరు లేకపోతే పుటాన్ చెరువు ఇక్కడ ఇచ్చేస్తాం వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అంటే సార్ మేము ఇక్కడ జీవించేది మున్సిపాల్లో మా వాళ్ళు ఒక 200-300 మున్సిపాల్లో ఉంటాము ఇక్కడ రాళ్ళు కొట్టుకుని పోతాము ఇళ్ళల్లో పని చేసుకుంటాం ఇన్ని చేసుకుంటూ ఇక్కడే ఉంటాం సార్ మేము ఇన్ని ఎక్కడ వెళ్ళిపోతాం సార్ అన్నాం లేదు వెళ్ళిపోమంటారు కరెక్ట్గా ఇక్కడ తీసేయాలంటారు మేము మూసీకి 3 కిలోమీటర్ దూరంలో ఉంటాం రోడ్డు అటుపక్క ఉంటాము మమ్మల్ని తీసేసేది సార్ అంటే లేదు మాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చి మూసికి డెవలప్మెంట్ కంపల్సరీ తీసేయాలంటే మీరు వెళ్ళి అని మాకు రోజు ఒత్తిడి పెడుతున్నారు మేము అన్నాము ఆల్రెడీ 50 ఏళ్ళ సంది మా నాయనలు ఉండ్రి మేము చిన్న పిల్లలు ఉంటుంది మా నాయనలు ఇందిరాన్న సారేముండి అక్కడ బస్తీ నివసించి అక్కడ నివాసం ఏర్పరచుకొని దానికి రోడ్లు కానీ అది లైన్లు కానీ కరెంట్ లైన్లు కానీ వాటర్లు అన్నీ మున్సిపాలిటీ మాకు ఇందిరాన్న మేడం గారు మాకు మొత్తం లైన్లు బోర్లు వేయించి ఇప్పటివరకు వాళ్ళే కాపాడుకుంటూ వస్తారు సరే అని చెప్పి మేము ఒకసారి మరి మేడం దగ్గర పోయి మేడం మీరు ఇచ్చిన 6 ఎకరాల 30 గుంటలు మాకు లెటర్ ఉంది మేడం ఈ లెటర్ ద్వారా మీరు ఏం చేస్తారు మేడం మీకు అలాట్మెంట్ మాకు ఇచ్చారు అప్పట్లోనూ 175 పట్టాలు ఇచ్చారు ఆ 175 పట్టాలకి మీరు ఇప్పుడు పెరిగినాం కదా మేడం మాకు ఇదే ఇచ్చేది చూడండి మేడం అని మేడం గారు కానీ లెటర్గా తీసుకొచ్చినాం మేము ఒక లెటర్ ఉంది మా దగ్గర ఆ లెటర్ తీసుకుని మేడం గారు ఇస్తే నేను మాట్లాడతాను మీకు ఎట్లా తిరిగి ఇక్కడే వచ్చేది చేస్తాను మీరు సార్ కేటీఆర్ సార్ వస్తారు కేటీఆర్ సార్ దగ్గర వచ్చి మీరు చూపియండి ఒకసారి మాట్లాడంటే మేము సార్ దగ్గర వినిపించుకోవడానికి వచ్చాము ఎక్కడ తిరిగి మాకు బస్తీ అక్కడ నుంచి తీసేయకుండా మాకు బస్తీ ఇక్కడ ఉండాలి సార్ మీరు తప్పకుండా మా బస్తీకి అక్కడ ఉండే ఒకసారి మీరు వచ్చి మా బస్తీని చూసిపోవాలి సార్ కేటీఆర్ సార్ ఇది ఒక్కటి మాకు మీరు ఒక్కసారి చూసిపోతే 500 కుటుంబం 500 ఇళ్ళు సార్ 2000 పబ్లిక్ ఉంటారు ఆ పబ్లిక్ మీరు చూస్తే మీరే అర్థమవుతుంది సార్ ఎవ్వరికి అంత బీదోళ్ళు అందరు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు తీసేయాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు ఉండదు అవసరమే లేదు అని ఒత్తిడి పెడుతున్నారు సార్ మాకు ఆ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ వారానికి ఒకసారి పిలిపిస్తారు సార్ మమ్మల్ని మేము వెళ్ళిపోయేది లేదు కాల్ చేసిన మేము ఆయన కాకుండా మేము మా శివాలు ఈయన అవుతారేమో అని మొత్తం బస్తీ ఈయన అంటుకొని పోతారు కానీ మీరు ఇటు నుంచి కాల్ చేయమని మేము చెప్పినాం సార్ అంటే వాళ్ళు ఆలోచిస్తాము పై అధికారులకు ఇస్తాము మాట్లాడుతున్న ఇంతవరకు ఏం చెప్పుకున్నట్లు సార్ మీరు దయచేసి మీరు ఒకసారి మా బస్తీకి వచ్చి మా బస్తీ సమస్యలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చిన కార్తికేయ గారికి మేడం ధన్యవాదాలు నారాయణ స్వామి దయచేసి మీ అందరికి అర్థమై ఉంటుంది ద ట్రూ స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్ట్ మనం బయట ప్రచారమైంది ఒకటి వాస్తవానికి ఇక్కడ ఒక దమనకాండ ప్రభుత్వాన్ని ఇంకో విధంగా ఉన్నది మనం మా సోదరులు మధు పార్క్ బ్రిడ్జ్ సంబంధించిన సోదరులు ఒక విషయమే బయటికి ప్రచారం అయింది కానీ అట్లాంటిది ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్ని జీవితాలు ఉన్నాయి ఇక్కడ హిమాయత్ సార్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ అని ముందరికి తీసుకొచ్చిందో ఆనాటి నుంచి రామన్న స్పష్టంగా ఒకటే చెప్తున్నాడు ఈ ప్రాజెక్టు మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ ద్వారా లూటిఫికేషన్ అని ఆ రోజు 16,000 కోట్లతోనే మేము చేయాలనుకున్న ప్రాజెక్టు ఏకంగా 1,50,000 కోట్లకు ఎలా పెరిగింది అని మొదటి నుంచి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ మా యొక్క బాధితులందరికీ కూడా భరోసా కల్పించి మా అందరికి కూడా నువ్వు ముందు పరిగెత్తు మేము ఉంటాం బాధితుల తరఫున మనం కొట్లాడాలని ఎవరైతే మనం ముందు నుంచి మనం నిల్చున్నాడో పెద్దలు రామన్న గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో ప్రభుత్వం చేపడుతున్న దండయాత్ర ఏందని తెలిపి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులు సోదరులు కార్తిక్ రెడ్డి గారికి అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి మాజీ అధ్యక్షులు శ్రీ స్వామి గౌడ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు సోదరులు కేపీ వివేక్ గారు బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ ఐపీఎస్ అధికారి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యి మరి మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన గౌరవనీయులు పెద్దలు మరి మీ అందరికీ సుపరిచితులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ షంబిపూర్ రాజు గారు ఇంకా ముందున్న మా తమ్ముడు తలసాని సాయి గారు రావుల శ్రీధర్ రెడ్డి గారు రాకేష్ గారు ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు అందరికీ పేరు పేరున ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరి పక్కనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు అట్లాగే నారాయణ స్వామి గారు మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే
ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తులు లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకోరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయన్నే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏందో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకో దాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేని గురించి? నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి, ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం, ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన, వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని, సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ చుట్టూ కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఇవాళ ఓఆర్ఆర్ లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరపున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా? కానీ నేను చూపెడతా, ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినవో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ నేను ఇంకా రాజకీయ విమర్శల జోలి తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ, ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్తనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు, వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద. మీరు అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు.
అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలవి కింద ఉన్నాయి, మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే అసలు మూసీ పుట్టేది మీకు వికారాబాద్ అనంతగిరి అడవుల్లో అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్ట కట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్ళు ఎట్లా పాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాన్ని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయ్యి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ 2 కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే ఇప్పుడు మీరు అందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్, దాని కెపాసిటీ 1 టీఎంసీ. అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి, 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి
మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాదులో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాలాలు 54 నాలాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని? ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే ఇక మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు అది నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటుందంటే మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసీ, జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు, మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసీలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్ళే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి. లండన్లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసీలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు నేను ఇప్పుడు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి, అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు
ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది? కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా. తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది. ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది ఈ షేప్లో. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణానది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటుంది. కృష్ణానది 110-120 మీటర్ల మీద వారుతుంటుంది. అంటే నీళ్లు, కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 TMCల నీళ్లు, 2 TMCలు అంటే ఎంత? 2 హుసేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది? కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి క్యాబినెట్లో ఆమోదం తెలిపాం. సబితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ క్యాబినెట్లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం? ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్ళు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3,866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతూ ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది. అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము? 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పుకాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం మంజూరు చేయడం జరిగింది 545 కోట్ల రూపాయలతో. అది కూడా చేసినాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5,000, మిగతా అంత కలిపితే 6,000 చిల్లర కోట్లు దీనికి. ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు. మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, STPలు, దాంతోపాటు SNDP ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మొత్తం ప్రణాళికలు అంటారు కదా మన పెద్దవాళ్ళు, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అని. ఒకట్లా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తరికల వీళ్ళకి అప్పచెప్పి మేము దిగిపోయినాం. నీళ్లు తెచ్చినాం, గోదావరి నీళ్ళు ఇక్కడ దాకా, ఏది నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు తెచ్చినాం, మొత్తం డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, STPలు కట్టినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుడు వల్ల రిబ్బన్లు కటింగ్ చేయాలి తప్ప ఆయన చేసేదేం లేదు, ఇల్లు కొట్టే అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తా. మేము తీసుకున్నది మానవీయమైన ఆలోచన, హ్యుమానిటేరియన్ అప్రోచ్లో కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా ఆలోచన మూసీ మీద ఇది. మరి ఏం చేసినాం మేము? ఒక్కొక్కటి ఇది చూడండి, ఇవన్నీ స్టడీ చేసినాం. ఇక డిఫరెంట్ డిజైన్లు మేము ఇన్వైట్ చేసినాం. చేసి ఏ రకంగా చేయవచ్చు అంటే డిజైన్ కాంపిటీషన్ ద్వారా ఇన్వైట్ చేస్తే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక 10 డిజైన్ సంస్థలు వచ్చి డిజైన్లు కూడా ఫైనల్ చేసినాం. ఈయన కొత్తగా అది కూడా చేసి అక్కర్లేదు,
వాటిని తీసుకొని ముంగట పెట్టి అధికారులకి అయ్యా చేయండి అంటే సరిపోద్ది. కొంపలు గులగొట్టమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ పని చేయవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ ఇచ్చినాం, గవర్నమెంట్లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇవి చూడండి ఒక్కసారి. ఇవన్నీ మూసీ తీరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన పనులు, సుందరీకరణ. ఒక్కరికి కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ప్రచారం ఎక్కువ చేసుకోలే, మేము ఈయన లెక్క డబ్బా కొట్టుకోలేదు, చేయని దాన్ని చేసినట్టు ఉన్నదాన్ని లేనట్టు మేము చెప్పుకోలేదు. ఇవన్నీ చేసినాం. ఇవా నాగోల్ బ్రిడ్జ్ సుందరీకరణ చేసినాం, బేగంపేటలో చేశాము, గండిపేట ఈకో పార్కు. నిన్న రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసిండ్రు కదా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ అని, అది కూడా కట్టింది కేసీఆర్ ప్రభుత్వమే. 90% మేము ఉన్నప్పుడే పూర్తి చేసినాము. ఈయన కావాలని ఆపి 2 ఏళ్ళు ఆపి ఈయన చేసినట్టు పోజులు కొట్టి నిన్న వచ్చి రిబ్బన్ కట్ చేసిపోయినాడు. అది కూడా కొత్తవాళ్ళు కూడా ఈకో పార్క్ కూడా మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగానే 85 ఎకరాల్లో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి. ఇందాక కొంతమంది సోదరులు అడిగారు, నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2000 కిలోమీటర్ల గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు, మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు కానీ మేం కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమీ, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. నేను ఇక్కడ ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయండి. విచిత్రమైన విషయం, ఆయన అసలు మూసీ కోసం పనిచేస్తుండా లేదా మూసీ పక్కన ఉన్న భూముల మీద కనుబడి ఆపుతున్నాడా మాకైతే అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అంటున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంటి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేంది అని ఉల్టా దబాయిస్తూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా మేధావులు ఇవాళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేధా పాట్కర్ గారు, ఆఖరికి విచిత్రమైన విషయం, ఏ గాంధీ గారి బొమ్మ పెడతానని ముఖ్యమంత్రి గారు అంటున్నారో ఆ గాంధీ గారి మునిమన్మడు తుషార్ గాంధీ చెప్తున్నాడు, అయ్యా మా తాతగారి పేరు, మా ముత్తాత గారి పేరు నాశనం చేయకు నువ్వు, ఆయన పేరు మాట్లాడకు నువ్వు, దయచేసి ఆయన పేరు చెప్పి నువ్వు కొంపలు కొల్లేరు చేయకు, అనవసరంగా ఆయనకి చెడ్డ పేరు తెక్కు అని గాంధీ గారి మునిమన్మడు కూడా మొత్తుకుంటున్నాడు. అయినా రేవంత్ రెడ్డి ఇంటలేడు. ఒక్కసారి నేను మీకు ఒక మాట చూపెట్టాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆ రోజు మూసీ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన సుందరీకరణ. ఇందాక నేను చెప్పాను కదా, నాగోలు ఉప్పల్ మధ్యలో చేసిన అంబర్పేట మధ్యలో అని, ఇవన్నీ ఆ రోజు కేవలం 6 కోట్ల రూపాయలతో మాత్రమే, ఒక్క ఇల్లు కూలగొట్టకుండా కేసీఆర్ గారు ఇవన్నీ చేసి పెట్టారు. ఏదో గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది ఉప్పల్ బగాయతు నాగోలు అంబర్పేట ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పరిధిలో 2 వైపులా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిన సుందరీకరణ యొక్క ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఇది నువ్వెందుకు చేయలేకపోతున్నావు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. మీరెందుకు మా మాదిరిగానే, మా ప్రభుత్వం మాదిరిగానే ఇల్లు కూలగొట్టకుండా ఎందుకు చేయలేకపోతున్నారు? అయితే ఈ మధ్యన ఇందాక చాలామంది మిత్రులు బఫర్ల గురించి, FTLల గురించి పాపం చాలా బాధగా, ప్రభుత్వమే చెప్పింది కదా, ప్రభుత్వమే అమ్మింది కదా, మేము కొనుక్కున్నాం కదా, డబ్బులు కట్టినాం కదా, రిజిస్ట్రేషన్లు కట్టించుకున్నారు కదా, ఇంటి పన్ను కడుతున్నాం కదా, మీరే కాగితాలు ఇచ్చారు కదా, మీరే రిజిస్ట్రేషన్లు చేశారు కదా, మరి మీరెట్లా అడుగుతున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, బఫర్ జోన్, మీ రాజేంద్ర నగర్ RDO గారు చెప్పింది నేను విన్నాను, 500 మీటర్లు అటు 500 మీటర్లు ఇటు బఫర్ జోన్ ఉంటుంది అంటాడు. అంటే బఫర్ జోన్లు కేవలం పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు మాత్రమే ఉంటాయా, పెద్దవాళ్ళకు ఉండవా? నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, అసలు నీ సొంత ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు, వాళ్ళది వీళ్ళది కూడా కాదు, కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కోస్గి అనే గ్రామంలో ఉంది, కోస్గి అనే మండల కేంద్రంలో ఉంది మున్సిపాలిటీలో. ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే ప్లేస్లో ఉంది. అంటే ఆయన ఇల్లు కూడా ఒక మొత్తం చెరువు మధ్యలో FTLలోనే ఉంది. ఇది వాస్తవం నేను చెప్పేది. ఇప్పుడు నేను 10 సార్లు చెప్పాను. నేను చెప్పింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు మీరు రేపు కాగితాలు బయట పెట్టండి. రేవంత్ రెడ్డి పేరు ఉన్న ఇల్లు కొడంగల్లో చెరువులో ఉన్నమాట వాస్తవమా కాదా, FTLలో ఉన్నమాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ జిల్లా కలెక్టర్ గారు, నారాయణపేట జిల్లా అనుకుంటా, జిల్లా కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మేము చెప్పేది వాస్తవమా కాదా బయట పెట్టండి. రెండవది,
మీ సొంత సోదరుడు రేవంత్ రెడ్డి గారి సొంత సోదరుడు యనుమల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు ఈరోజు దుర్గం చెరువు FTLలో ఉంది. ఏమన్నా ఎందుకే ఆయనది కూలగొడతలేరంటే హైకోర్టు ఆర్డర్ ఉందంటారు. మరి అమీన్పూర్ చెరువు కిందనేమో హైకోర్టు ఆర్డర్లు ఉంటే వాళ్ళనేమో మెడలు బట్టి నూకేస్తారు. అనుముల తిరుపతి రెడ్డి కాడికి పోయే వరకు మాత్రం కోర్టు ఆర్డర్లు అడ్డం వస్తున్నాయా? అంతెందుకండి నేను అడుగుతా, అంత దూరం ఎందుకు? ఇక్కడ మనం హిమాయత్ సాగర్లో ఉన్నాం, కావాలంటే కెమెరాలతో మా దగ్గర రండి. ఇప్పుడు ఇక పక్కనే ఉన్నాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు. చెరువు ఎక్కడుంది, ఆయన ఇల్లు ఎక్కడుంది చూసొద్దామా? నేను చెప్పేది తప్ప హిమాయత్ సాగర్ వాళ్ళు చెప్పాలి. వెనక చెరువును పూడ్చి మరీ కట్టిండు ఆయన. మరి హైడ్రా కనబడతలేదా? అంతేందుకు ఇప్పుడు హిమాయత్ సాగర్ గిన్నె ఉంది కదా, అందులో నట్ట నడుమన పట్నం మహేందర్ రెడ్డిది గెస్ట్ హౌస్ ఉన్నది, చూద్దామా పోయి? నేను చెప్పేది కరెక్టేనా? హిమాయత్ సాగర్ వాళ్ళు ఇవేవి కనబడతలేవు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు పాత 20 ఏళ్ళ కింద కట్టిన అపార్ట్మెంట్లు గులగొడతాడట, కానీ కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట. ఇప్పుడు మూసీలో కడుతున్న అపార్ట్మెంట్లు ముట్టడట, 20 ఏళ్ళ కింద కడుతున్నాయి మాత్రం గులగొడతాడట. ఏమనాలి నేను, నాకు అర్థం కాక అడుగుతా. అగో వెంకటస్వామి వివేక్, ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఇల్లు కూడా ఇళ్ళనే ఉంది చెర్ల. KVP రామచంద్రరావు ఇల్లు గిల్లనే ఉంది. అన్ని చెర్లనే ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ప్రజలు కాదు, అందరూ ప్రముఖ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళ ఇల్లు మాత్రం ఏ అధికారి ముట్టడు, వాళ్ళకి ఏ బఫర్ జోన్ ఉండదు, ఏ FTL వర్తించదు, ఏ సహజ న్యాయ సూత్రాలు వీళ్లకు మాత్రం వర్తించవు. అవి రమ్య గారి ఇల్లు పోతుంది, లేకపోతే మా నారాయణ స్వామి ఉన్న హనుమాన్ నగర్ ఎత్తవతల వారిస్తా అంటాడు, హిమాయత్ సాగర్లో మీరు కట్టుకున్న ఇళ్ళని బేకారంటాడు. కానీ హిమాయత్ సాగర్ చెరువు మధ్యలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం మంచిగా ఉండాలి, హిమాయత్ సాగర్లో చెరువును పూడ్చి కట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం నిక్షేపంలాగా ఉండాలి. ఇదేనా న్యాయం? ఇదేనా పద్ధతి? మీరు చేసే ప్రాజెక్ట్ ఇది? అసలు మీకు నీతి అంటూ ఉందా ముఖ్యమంత్రి గారికి? అందుకే నేను అనేది, మీరు మసిబూసి మారేడుకాయ చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. చూడండి, ఆ రోజు మేము చేసింది మొత్తం చెత్త అంతా సాఫ్ చేసినాం. సాఫ్ చేసి తర్వాత ఏం చేసినాం అంటే చూడండి, మూసీలో క్లీనప్ చేసి ఎక్కడికక్కడ వాక్వేస్ నిర్మాణం చేసి కింద లైటింగ్ పెట్టి పక్కది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత చేసింది లైటింగ్ పెట్టి నీట్గా దీన్ని అట్లా మార్చినాం. వీటికి ఎక్కడ ఒక్క కుంప కూడా మేము కూలగొట్టలేదే, దీనికి ప్రచారం చేసుకోలేదు. ఇన్నిలాగా 5 స్టార్ హోటళ్ళల్లో బిల్డప్ ఇచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు భూములు గుంజుకుంటా రియల్ ఎస్టేట్ చేస్తా అని బిల్డప్ ఇవ్వలేదే. ఆ రోజుకి చేసిన డిజైన్లు ఇవి. ఎక్కడైతే కాన్ఫ్లుయెన్స్ పాయింట్ ఉందో అక్కడ మేము మా ప్రభుత్వంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా ఒక నిర్మాణం, ఒక సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ప్రతిపాదించలేదు. చూడండి, మీకు ఒక విషయం చూపెడతాను. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి డిజైన్లో మీరు చూడండి, ఎక్కడైనా సరే ఏమైనా పార్కులు ఎక్కడైనా జాగు ఉంటే అది కూడా వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకోకుండా ప్రభుత్వ జాగాలు ఉంటే అందులో పార్కులు పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదంగా ఉండేదానికి ఇట్లా తయారు చేసాం తప్ప, కాచిగూడ స్టేషన్ దగ్గర కూడా ఎట్లా చేయాలి మరి ఆ తీరం వెంబడ ఇట్లా ఆలోచించాం తప్ప ఎక్కడ కూడా ప్రజల ఆస్తులు లాక్కోవాలి, ప్రజల కొంపలు కూలగొట్టాలి అని ఆలోచన చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ ఇంటర్నేషనల్ డిజైన్స్ ఆ రోజు చేయించిన మీరు గమనించండి జాగ్రత్తగా. చుట్టుపక్కల ఎక్కడ కూడా వేటిని కూడా డిస్టర్బ్ చేయలేదు మేము. మీరు జాగ్రత్తగా చూడండి డిజైన్స్లో, చుట్టుపక్కల వేటిని డిజైన్ డిస్టర్బ్ చేయకుండా అవసరమైతే ఆ బ్రిడ్జ్లలో కూడా కొత్త కొత్త ఎలిమెంట్స్ తీసుకొచ్చి వాటిల్లోనే పార్కులు ఆ బ్రిడ్జ్ల మీదనే ఏర్పాటు చేసి కింద మూసి నీట్గా పోయేటట్టు చుట్టుపక్కల గ్రీనరీ మాత్రం పెట్టి ప్రజల ఆస్తులు మాత్రం ఛిద్రం కాకుండా చూడమని మా నాయకుడు కేసీఆర్ గారు చెప్తే అట్లే డిజైన్ చేసినాం తప్ప పేదల కడుపు కొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళ కొంపలు కూల్చేసి వాళ్ళను గోసబెట్టితే ఏం లాభం అని చెప్పి మా నాయకుడు చెప్తే అది హైకోర్టు ముంగట డిజైన్ సాలార్జంగ్ మ్యూజియం ముంగట. అంటే ఈ రకంగా ఆ రోజు డిజైన్లు ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్లు ఏది కొత్తది కాదు, నాది కాదు, నా సొంతది కాదు. ప్రభుత్వంలో ఆనాడు మున్సిపల్ మంత్రిగా మేము గీయించిన డిజైన్లు ప్రభుత్వ పైసలతోనే, నా పైసలతో కాదు, ప్రజల పైసలతోనే గీయించిన డిజైన్లు ఇవన్నీ పక్కకు వారేసింది. ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారికి చుట్టుపక్కల మీరు చూడండి, మొదటి ఫేజ్లోనే 22-23 కిలోమీటర్ల ఫేజ్లోనే ముఖ్యమంత్రి గారి కన్ను 3300 ఎకరాల మీద పడ్డది. ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుంది విలువ ఇవాళ హైదరాబాద్లో? ఇంతకుముందు ఆ చెల్లె కరెక్ట్గా చెప్పింది, ఏమన్నది? అన్న మాది ఇక్కడ 0 వాల్యూ అంట, పక్కన కోకాపేటలోనేమో 150 కోట్లకు 100 కోట్లకు అమ్ముతారంట, మాది 0 వాల్యూ ఎట్లయితుందన్న, మాకు ఈడికి ఆడికి 2 కిలోమీటర్లు లేదు అని అడిగింది ఆ చెల్లె. అంటే ఎంత? 3300 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరానికి యావరేజ్గా 50 కోట్లు వేసుకున్నాం. పోనీ కోకాపేట కాదు కాబట్టి 50 కోట్లు, 100 కోట్లు కాబట్టి 50 కోట్లు సగం వేసుకుందాం అంటే ఎంత అవుతుంది? 1,50,000 కోట్లు
ఎవడు అబ్బ సొమ్మిది? ఇదేనా మరి ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? అందుకే ఇవాళ ప్రజల మధ్య నుంచి అడుగుతున్నాం ప్రశ్నలు. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. ఈ డిజైన్లన్నీ ఎక్కడ మాయమైనాయి? మరి ప్రభుత్వంలో లేవా? కొత్తగా ఇచ్చిండంటే ఎవరికో అంతర్జాతీయంగా పాకిస్తాన్ కంపెనీ ఒక దాన్ని నిషేధిస్తే ఆ కంపెనీకి ఇచ్చిండంట 160 కోట్లు. ఏది డిజైన్లకే? మరి డిజైన్కే 160 కోట్లు అంటే, డిజైన్ చేసేటోడే 160 కోట్లు మింగిండంటే, ఇక ముఖ్యమంత్రి గారి కథ ఏందో మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం కథ ఏందో మీరు ఆలోచన చేయండి, వాళ్ళ ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇగో ఇవన్నీ ఆ రోజు గీయించిన డిజైన్లు. ఇదేది నా కవిత్వం కాదు, నా ఒక్క పైసలు లేదు ఇందులో, నా వ్యక్తిగత పైసలు లేవు. ప్రజల పైసలతోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు మూసీ మీద ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో డిజైన్లు ఆహ్వానించి ఇగో ఈ రకంగా చేశాం తప్ప ఎక్కడ కూడా మేము ప్రజల ఆస్తులు ధ్వంసం చేయాలని ఆలోచన చేయలేదు. కొత్వాల్ కూడా పార్కు కట్టినా, గండిపేట దగ్గర పార్కు కట్టినా, ఇగో ఈ అంతర్జాతీయ డిజైన్లు చేసినా, ఒక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టినా మేము ఒక్క ఇల్లు కూల్చలేదు. అట్లాగే ఇవన్నీ డిజైన్లు. ఇక దీన్ని ఇందాక నేను చెప్పిన కదా, అది కొండపోచమ్మ సాగర పైన కనబడేది 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఆడికెళ్ళి 27 కిలోమీటర్లు మనం రావల్కోల్ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ చెరువులో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు పోస్తే మళ్ళీ ముత్తంగి జంక్షన్ నుంచి ఆ నీళ్లు తీసుకొచ్చి మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఈడికి మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే క్యాబినెట్ ఆమోదం చెప్పింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ ప్రాజెక్ట్ని మేము 1100 కోట్లతో అనుమతిస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేసిండు. ఎక్కడ 1100 కోట్లు, ఎక్కడ 10,000 కోట్లు? మరి మిగతా 9,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఆలోచించండి. మరి ఆ రోజు మాకిచ్చింది ప్రతిపాదన మాది కాదు కదా, నాకో కేసీఆర్ గారికో మాకు తెలియదు కదా లెక్కలు. అధికారులను అడిగినాం, ఎన్నైతే పైసలు అంటే 1100 కోట్లలో అయిపోతుంది సార్, ఆడికెళ్ళిడికి నీళ్లు తేవచ్చు, ఒక కొండపోచమ్మకెళ్ళి గిట్ల తేవచ్చు, గిది కథ అని మాకు చూపెట్టిండ్రు. అదే అధికారులు కదా మళ్ళా. మరి రేవంత్ రెడ్డి గారు రాగానే సడన్గా 10 రెట్లు ఎట్లా పెరుగుతుంది? అంటే దీని వెనక ఏందన్నట్టు అర్థమైంది, పరమార్థమైంది దీని వెనకాల దోపిడీ తప్ప. నేను అందుకే అంటున్నాం, మేము మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు, కానీ భూముల ఆక్రమణకు, పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము ఆ సవాల్ చేయకపోతే మరి మేము ఎందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరపున? అందుకే మీకు అర్థం కావాలనే ఇదంతా చూపెడుతున్నా నేను. అట్లే ఇగో ఇది మీకు ఐడియా ఉండాలని చెప్తా ఉన్నా. ఇది మూసీ ప్రవహించే పద్ధతి. మీరు పైనుంచి హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, దాని నుంచి కింద అక్కడ ఔటర్ రింగ్ రోడ్లో గట్కేసర్ దాకా మొత్తం మనం ఎట్లా జాలువారుతూ పోతుందో మూసి మీకు కనబడుతుంది. అందుకే ఏం చేసినాము, చెక్ డ్యామ్లు మొత్తం 15 చెక్ డ్యామ్లు కట్టి ఈ 55-57 కిలోమీటర్ల పరిధిలో మనం ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ప్రజలు, పిల్లలు వచ్చినా ఆడుకున్నా చేసినా ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఆహ్లాదంగా ఉండేదానికి ఈ రకంగా చెక్ డ్యామ్లు కూడా గ్రేడియంట్ బట్టి డిజైన్ చేయడం జరిగింది. ఇది మనం కట్టిన ఎస్టీపీలు. నేను చెప్పిన ఏమీ సినిమా స్టోరీలు కాదు. ఇవి మనం కట్టి నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన ఎస్టీపీలు ఇవి. మొత్తం 31 ఎస్టీపీలు. కోకాపేటలో ఒకటి కట్టినాం, ఇక్కడ పక్కనే ఉంటుంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. నేను సబితక్కనే గతంలో ఇనాగరేట్ కూడా చేసినాం. 31 ఎస్టీపీలు. అంటే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒక్క నగరం. అది కేసీఆర్ గారి విజన్. అంటే మూసీలోకి ఒక్క చుక్క నీళ్లు కూడా మురికి నీరు రావద్దు, శుద్ధి చేసిన నీరే రావాలి. తద్వారా కింద ఇందాక సోదరులు చెప్పినారు, నల్గొండ పోవాలి, మనం ఎక్కడికి పోయే అవసరం లేదు. నల్గొండ ప్రజలకు కూడా మనం ఆల్రెడీ మంచినీళ్ళు ఇవ్వాలి, వారికి కూడా శుద్ధి చేసిన నీళ్ళే కిందికి పోవాలని చెప్పి 31 ఎస్టీపీల నిర్మాణం కూడా కేసీఆర్ గారే పూర్తి చేశారు. కాదు ఈ 31 ఎస్టీపీలు మనకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తాయి. ఇంకొక 31 ఎస్టీపీలకు కూడా మనమే ప్రతిపాదన పెట్టాం. రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. అమృత్ 2 స్కీమ్ కింద నేనే మున్సిపల్ మంత్రిగా ఆనాడు పోయి మీకు చూపెడతా, అది కూడా ఒక్క నిమిషం. మొత్తం 31 ఎస్టీపీలు, కెపాసిటీ 1260. చూడొచ్చు, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నప్పుడు మేము దగ్గరుండి పర్యవేక్షించి, ఇది ఫతేనగర్ కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో కట్టిన ఎస్టీపీ, దగ్గరుండి పర్యవేక్షించి వాటిని పూర్తి చేయడం జరిగింది. ఇగో కోకాపేటలో మా ఉప్పల్ ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, ఉప్పల్లో, నల్లగండ్లలో, ముల్లకత్వాలో,
పాలపిట్ట పార్క్ దగ్గర, అట్లాగే పెద్ద చెరువు, ఫతేనగరు, కోకాపేట, ఇవన్నీ కూడా 31 STPలు. ఒక్క నీటి చుక్క కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మురికి నీరు అనేది ట్రీట్ చేసిన తర్వాతనే మూసీలోకి వదలడానికి కట్టించింది మొత్తం కేసీఆర్ గారు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇందాక నేను చెప్పింది. తెలంగాణ MA&UD మినిస్టర్ కేటీ రామారావు మీట్స్ హర్దీప్ సింగ్ పూరి. దేనికి? ఇక చూడండి ఇక్కడ ఒక్క నిమిషం. 2వ ఫేజ్ అమృత్లో కూడా మాకు అక్కడ రాసింది చూడండి. 2వ ఫేజ్ అమృత్లో మాకు మరొక 62 STPలు కావాలి. మాస్టర్ ప్లాన్లో 62 ఉన్నాయి, మేము 31 కడుతున్నాము. ఇంకొక 31కి మీరు అనుమతి ఇవ్వండి. ఫేజ్ 1 31 STPs వుడ్ బి టేకెన్ అప్ ఎట్ రూపీస్ 3,800 crore. 3 STP ప్యాకేజెస్ ఆర్ అండర్ టెండర్ స్టేజ్ అని చెప్పి మిగతా వాటికి డబ్బులు ఇవ్వండి అని అమృత్ స్కీమ్లో కూడా 2వ దశ కోసం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఆనాడే మొత్తం ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పిస్తే మొన్నవి మంజూరు వచ్చినాయి. దాన్ని రేవంత్ రెడ్డి గారు నేను చేసినా అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ అవి కూడా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. మనం చేసిన ప్రయత్నం మొత్తం మీ కళ్ళ ముందు ఇక్కడ ఉంది. ఎట్లా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి, ఎట్లా మూసిలో శుద్ధి చేసిన నీరు వదలాలి. తర్వాత ఇగో లాస్ట్ మైల్ కోసం ఏం చేశామంటే ఇంటర్సెప్టర్ సూవర్స్ అని ఉంటాయి. ఇందాక నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు అర్థం కాలేదు. ఆయన నిజంగా అప్పుడప్పుడు మాట్లాడితే ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా కూడా అర్థమవుతుంది. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు. అయినా చెప్తున్నా. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మీరు మున్సిపల్ మంత్రి, 5,000 ఆటోలు ఇచ్చినాం, ఆటోలో చెత్త ఎత్తుతుండ్రో లేదో నాకు తెలియదు, ఏమనాలి మరి నిన్నగా? నేను ముఖ్యమంత్రిని, కానీ రైతు బంద్ చేసినా, రైతు రుణమాఫీ చేసినా పడయో లేవో నాకు తెలియదు, ఏమనాలి నిన్ను చెప్పండి? ఇట్లా అంటేనేమో మళ్ళీ బాధ అనిపిస్తుంది. కానీ నిన్ను అంటాడు STPల నీళ్ళు తీసుకొచ్చి, ట్రీట్ చేసిన నీళ్ళు తీసుకొచ్చి మూసిలోకి ఇడిచిపెట్టాను. మరి ఇడిచిపెట్టాలని నీవు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఇడిచిపెట్టాలనా? ట్రీట్ చేసిన నీళ్ళు మూసిలోకి ఇడిచిపెడతాం కదా, ఇంకేడు ఇడిచిపెడతాం? ఆ ఇడిచిపెట్టే ముందు కూడా ఇంటర్సెప్టర్ సువర్స్ అని మేము ప్రతిపాదించి మొత్తం ఇప్పుడు 54 నాలాలు ఉంటాయి కదా, ఆ 54 నాలాల నుంచి వచ్చే వాటిని కొన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అవన్నిటిని ఇంటర్సెప్ట్ చేసి ఒక దగ్గరికి మళ్ళిచ్చి ట్రీట్ చేసి ఆ ట్రీటెడ్ వాటర్ని మూసీలోకి వదులుతాము. ట్రీట్మెంట్ అయినాక ఇంకెక్కడ వదులుతాం? మరి మీ ఇంటికి వదులుతామా? ఈ మాట అంటే కోపం వస్తుంది ఆయనకి. మళ్ళీ నాకు అహంకారం, పొగరు, ఈ మాటలు మాట్లాడతారు. ఇది కూడా తెలియని ఆయన మున్సిపల్ మంత్రి ఎట్లయితాడు? ఇది కూడా తెలియని ఆయన మూసీ సుందరీకరణ చేస్తారంట, మనం వినాలంట. ఇంకా విచిత్రం మీరు చూడండి, మాకు ఆశ్చర్యం అనిపించేది. అసలు ఈ ప్రాజెక్టు అంటే నేను నిన్న చట్టాలు పాటిస్తామని చెప్తారేమో అనుకున్నా. అసలు ఈ ప్రాజెక్టు విషయంలో ఈ రోజు వరకు 2.5 ఏళ్ళు అయింది నీ ప్రభుత్వం వచ్చి. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినవా? అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా నీ దగ్గర? సమగ్ర ప్రణాళిక ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఉందా ప్రభుత్వంలో? నిన్నేం చెప్పారు? DPR ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఆయన నరసింహారెడ్డి గారు మాట్లాడితే ఏం చెప్తున్నాడు? మీ దగ్గర సూచనలు అన్నీ తీసుకొని ఇప్పుడు DPR తయారు చేస్తామని చెప్తున్నాడు. ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ఎట్లా అర్థం చేసుకోవాలి? నువ్వు DPRే తయారు చేయలేదు, మరి పోయి రిచ్మండ్ విల్లాస్లో 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? నువ్వు పోయి ప్రజల ఆస్తుల మీద 2 మార్కులు ఎందుకు వేస్తున్నావు? వాళ్ళని 0 వాల్యూ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ప్రాహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నావు? DPRే దిక్కులేదు నీకు. అసలు ఏం చేస్తావో నీకే తెలియదు. అట్లాంటప్పుడు ఎందుకు ప్రజల ఆస్తులను ఈ రకంగా చేస్తూ ఉన్నావు? ఇంకా విచిత్రమైన మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము TDRలు ఇస్తాం. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నారు TDRల గురించి, ఆయన సైంటిస్ట్ గారు. TDR అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక TDR నిర్వచనం మారిపోయింది. ఇప్పుడు TDR అంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. మొత్తం ఆయనే కొనుక్కొని ఆయన కింద వేసుకొని కూర్చున్నాడు. ఉన్నమాట చెప్తున్నా మీకు. అట్లా మారిపోయింది పరిస్థితి. అందుకే ఇప్పుడు మీ TDRకి విలువ కూడా లేదు. ఓన్లీ తిరుపతి రెడ్డి దగ్గర ఉంటేనే దానికి విలువ. ఇది వాస్తవం, నేను చెప్పేదేం అబద్ధం కాదు. మీకు ఏదో కాగితం ఇచ్చినట్టు ఇచ్చి ఇవాళ మీకు 0 వాల్యూ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను అనేది అందుకే రేవంత్ రెడ్డి గారికి, అయ్యా ఇలా 0 వాల్యూ ఎవరికి ఉందయ్యా అంటే మా వాళ్ళ ఆస్తులకు కాదు, నీ మాటలకు 0 వాల్యూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నీ మాటకు 0 వాల్యూ ఈరోజు మార్కెట్లో. అందుకే నేను ఎవరు నమ్మతలేరు వాస్తవాలు చెప్పాలి అంటే. ఇంకొక మాట నేను అడుగుతా, ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకోకురు పోయి ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు.
మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? మరి వీళ్ళకు కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కగా ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్లోనే ఒక తిరిగా, బస్తీలోనే ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా. అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు. అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంతవరకు R&R అసలు ఆలోచన చేసిండ్రా? రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆలోచన చేసిండ్రా? 2013 చట్టం ప్రకారం, భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎంత ఇవ్వాలి కాంపెన్సేషన్ కనీసం మీకు అవగాహన ఉందా మీ ప్రభుత్వానికి? ఉత్త TDRలు ఇచ్చి చేలు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు ఎంత కోల్పోతున్నారు, ఎవరికి ఎంత పరిహారం ఇవ్వాలి అనేది చట్టం ఉంది. నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకుంటే కుదరదు. మేము కాళేశ్వరం కట్టినాం. కడితే ప్రజలను ఒప్పించి మెప్పించి కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమైన చివరికి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాజెక్ట్ పూర్తి చేయడం జరిగింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అసలే కాదు. కానీ ఈ దోపిడీకి, నీ భూ దోపిడీకి, నీ దాహానికి, మూసీ వెనకాల మూసీ తీరంలో నువ్వేదైతే భూముల మీద కన్నేసి ఇవాళ చేప పేరు చెప్పి చెరువు మొత్తం ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నావో దానికి మాత్రం బరాబర్ మేము వ్యతిరేకం, అందులో అనుమానమే లేదనే మాట మరొకసారి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఒక్కసారి చూడండి. ఇది బయో రెమిడియేషన్ ప్లాంట్స్ అంటారు వీటిని. వీటిని కూడా మేము మా డిజైన్లో పెట్టాం. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఈ డిజైన్లు యథాతథంగా అమలు చేసి ఒక ఇల్లు కూలగొట్టకుండా మూసీ సుందరీకరణ 16,000 కోట్లతో చేయవచ్చు. కానీ ఆయన చేయడానికి సిద్ధంగా లేడు. ఆయన ఆలోచన 3,000 ఎకరాలు కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో, కిందికి పోతే ఇంకా మళ్ళీ ఇంకొక 5-6 ఎకరాలు కావాలి, ఇక్కడ 10,000 మంది కొంపలు కూల్చాలి, కిందికి పోయి మళ్ళీ ఒక 90,000 కొంపలు కూల్చాలి. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మీకు ఎట్లా చేయొచ్చు ఇల్లు కూలగొట్టకుండా అని కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు, మీడియా మిత్రులను. అది కూడా చూపెడతాను. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. SNDP అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లతో పెడితే, రెండవ ఫేజ్ 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5,000 కోట్ల వరకు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి కాలువ, SNDP కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండవ ఫేజ్లో 5,000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది. తర్వాత SNDP కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, SNDPని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో నింపి గేట్లు ఎత్తి చెక్ డ్యాములు కట్టి నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే SNDP ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు ఎట్లా SNDP వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపరు, SNDP కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే SNDP తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి. అక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క చాలు మీకు. నేను ముషీరాబాద్లో దగ్గర మేము గారు ఎమ్మెల్యే గారు ఉంటుంది అన్నారు. 420 ఇళ్లలో ఒక్క ఇల్లు పోకుండా దాన్ని వైడెన్ చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముషీరాబాద్లో. నేను చెప్పింది తప్పైతే నేను ఏ శిక్షకైనా సిద్ధం. కావాలంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన మున్సిపల్ మంత్రి, కావాలంటే పోయి చూసుకోవచ్చు. ఒక్క ఇల్లు కూల్చకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న. ఇంకొక పని కూడా మేము ఆ రోజు డిజైన్లోనే చూపెట్టాం.
ఫ్లడ్ కంట్రోల్ అంటే ఇంకెట్లా చేయొచ్చు, ఎట్లా బిల్డింగ్ల మీద నుంచి కూడా నీళ్లను కిందికి జారే విధంగా ముందే ప్లంబింగ్తో సహా అన్ని డిజైన్ చేసి అండర్ గ్రౌండ్ ఎట్లా తీసుకొని పోవచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అయితే ఎట్లా, రెసిడెన్షియల్ అయితే ఎట్లా, ఫ్లడ్ కంట్రోల్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం కూడా డిజైన్స్ అన్నీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ ఆ రోజు కోవిడ్ తర్వాత డబ్బులు లేక కొంత స్లో డౌన్ చేసినాం తప్ప, లేకపోతే ఈ టర్మ్ కనుక మనం వచ్చింటే ఈ పాటికి హైదరాబాద్లో ఈ పనులన్నీ మనమే చేసేది. బట్ భవిష్యత్తులో మళ్ళీ వచ్చాక మళ్ళీ చేసుకుందాం, ఎట్లాగే నేను చేయడు, మనమే చేసుకుందాం. ఇది ఆ రోజు మేము ప్రతిపాదించిన నిర్మాణాలు. ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ప్రజలకు ఆహ్లాదం ఉండేటట్టు, అట్లాగే పక్కనే మనకి అవసరమైతే ఆ కొల్లూరు నుంచి నార్సింగ్ దాకా ఎట్లయితే సైక్లింగ్ ట్రాక్స్ కూడా కట్టామో, ఎక్కడ జాగా ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అట్లా చేయాలి అని ప్రతిపాదించాము. ప్రతిపాదించడమే కాకుండా చేసి చూపెట్టాం. మీరు చూడండి, ఆ పైన చేసి చూపెట్టింది, పైన మీరు చూస్తున్నది చేసి చూపెట్టింది, కిందనేమో ప్రతిపాదించిన బొమ్మ. ఇవేవి ఏఐ జనరేటెడ్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారు చూపెట్టిన అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజెస్ తప్ప, మళ్ళీ అందులో కొన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన బొమ్మలు అవి కూడా చూపెడతాను మీకు. అవి వాడుకున్నారు తప్ప ఏమీ లేదు. ఇది ఇక్కడ ఒక్క మాట నేను చూపెట్టాలి. ఇది ఒక 57 కిలోమీటర్లు మంచిరేవుల నుంచి కీసర దాకా మనం ప్రతిపాదించిన ఒక ఎక్స్ప్రెస్ వే. మీరు ఇక్కడ ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి, మీకు నేను చెప్పేది. మంచిరేవుల నుంచి కింది దాకా మనం మూసీ మీదుగానే ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదించినాం 8,900 కోట్ల రూపాయలతో. ఏం లాభం దీనివల్ల? మీరు చుట్టూ తిరిగిపోయే అవసరం లేకుండా, ఇమ్లీబన్లో బస్ ఎక్కితే ఒకవేళ మీరు మళ్ళీ స్ట్రైట్గా ఊరంతా తిరిగి కిషన్ బాగ్ నుంచి కిందికి మహబూబ్ నగర్ పోయే అవసరం లేకుండా, కర్నూలు పోయే అవసరం లేకుండా ఆ బ్రిడ్జ్ ఎక్కి ఓఆర్ఆర్ ఎక్కి కిందికి స్ట్రైట్గా వెళ్ళిపోయేటట్టు డిజైన్ చేయడం జరిగింది. తద్వారా ఏం లాభం అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా కోర్ సిటీలోకి పోవాలన్నా, బయటికి పోవాలన్నా, ఇటు పోవాలన్నా ఇబ్బంది లేకుండా మనం ప్రతిపాదించిన బ్రిడ్జ్లు కూడా మీకు కనబడతా ఉన్నాయి. 15 బ్రిడ్జెస్ ఈ మొత్తం మూసీ మీద ఇవన్నీ కూడా డిజైన్ చేసినాం. ఇక్కడ మీరు 15 బ్రిడ్జ్లు కూడా మూసీకి కొత్త వన్నెలు పేరిట ఆ రోజు సాక్షి పేపర్ రాసింది. 15 బ్రిడ్జ్లు ఎక్కడెక్కడ కట్టాము, ఎక్కడెక్కడ ప్రతిపాదించాము, వాటికి మేమే శంకుస్థాపనలు కూడా చేశాము. మొత్తం డీటెయిల్స్ 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కింద చెక్ డ్యామ్. తద్వారా నీళ్ళు ఆపాలి, వాటిని మరి రేపటి రోజున ఎట్లా వినియోగించాలి. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించండి దయచేసి. ఒకసారి హ్యాండ్ మైక్ ఉందా? ఒకటి గమనించండి, ఆ పైన ఎక్కడైతే జాగా ఉందో మీరు గమనించండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. హ్యాండ్ మైక్ ఉందా? ఇది ఒక్కటి చూడండి. ఇక్కడ ఎక్కడైతే జాగుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి రోడ్డు పక్కకు వెసులుబాటు ఉందో, ఇక్కడ గ్రీన్ లా కనబడుతుందిగా, గ్రీన్ లైన్, అక్కడ రెండు దిక్కుల చెరువు, రెండు దిక్కుల మనం రోడ్డు డిజైన్ చేశాం. ఎక్కడైతే జాగా లేదో ఆ రెడ్ లైన్ కనబడుతుంది కదా, అందులో మూసీ మధ్యలోకెళ్ళి తీసుకొని పోయినాం తప్ప ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయాలి అనే అట్లా డిజైన్ చేశాం. మళ్ళీ కిందికి పోతే ఊరు దాటిన తర్వాత మీకు జాగా ఉంది, అందుకే మళ్ళీ అక్కడ కింద మళ్ళీ గ్రీన్ కనబడుతుంది మీకు, అంటే తీరంలో కట్టుకోవడానికి రోడ్డు. మధ్యలో మాత్రం ఎట్లా డిజైన్ చేశామంటే ఆ మధ్యలో ప్రాంతం ఎర్రదంతా కనబడేది, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక్క ఇల్లు కూల్చకుండా చేయాలి అని కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఆ రోజు మేము డిజైన్ చేయడం జరిగింది. దాని నమూనాలు కూడా మీకు చూపెడతాయి. మూసి మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం డిజైన్. ఎందుకు? మీకు పక్కన ఎవరిది కూలగొట్టద్దు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. అందుకే ఆ రోజు డిజైన్ నమూనా ఇది ప్రభుత్వంలోనే ఉంది, ఇది నాది కాదు. ప్రభుత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి తీసుకుపోయినాం. ఇది కరెక్ట్గా అది హైకోర్టు ముంగట. ఇట్లా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అంటే వాటికి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్, ఆ మధ్యలో ఎక్స్ప్రెస్ వే ఉంటుంది, దాని పక్కన ఎక్కడెక్కడ దిగాలి, ఒకవేళ అంబర్పేట పోవాలంటే మధ్యలో ఒక ర్యాంప్, అట్లాగే ఓల్డ్ సిటీకి మలక్పేట దిక్కు పోవాలంటే ఒక ర్యాంప్, అట్లా ఇచ్చి మొత్తానికి 57 కిలోమీటర్ల స్కైవే కూడా ఆ రోజు ఈ ప్రతిపాదన 16,000 కోట్లలోనే ఆ 57 కిలోమీటర్ల స్కైవే ప్రతిపాదన కూడా అందులోనే ఉంది. దాంతో పాటు మధ్యలో బ్రిడ్జెస్ అన్నిటి మీద కూడా మనం టూరిజం స్పాట్స్ గా, పబ్లిక్ లైబ్రరీలు, అట్లా వాటిని కల్చరల్ స్పాట్స్ గా, కల్చరల్ సెంటర్స్ గా డిజైన్ చేసి చాలా వినూత్నమైన మోడల్స్ తో వాటిని కూడా ఆ రోజు మొత్తం డిజైన్ చేయించి ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది మనం చేసింది నాగోల్లో. ఇందాక నేను చెప్పింది ఇదే. నాగోల్లో 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణలో ఒక భాగం ఇది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది. అది వీళ్ళు వచ్చినాక 2.5 ఏళ్లలో దాన్ని నాశనం చేస్తే అక్కడ మొత్తం పెచ్చులు లేసిపోయి అట్లా అయింది. కానీ మొత్తం సుందరీకరించి పెట్టింది ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ఆ రోజు సుందరీకరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల పరిధిలో వాక్వేలు, ఓపెన్ జిమ్లు, ల్యాండ్స్కేపింగ్లు, గ్రీనరీ, ఇవన్నీ కూడా మీరు చూడండి, ఒక సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, ఇవన్నీ కూడా
ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. అందుకే మేము అంటున్నాం, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి, బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం, ఏదైతే అది చేస్తామంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం డిజైన్ చేసిందేమో 16,000 కోట్లకి, మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కేసీఆర్ గారు చేసిందేమో డిజైను మూసి పునరుజ్జీవం, మీరు చేసింది ఏంది మూసి భూముల ఆక్రమణ పథకం కింద, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద దీని చుట్టూ ఉన్న భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా గుంజుకోవాలనే దాని మీద మీ ఆలోచన. ఆ రోజు ఒక డిజైన్ కాంపిటీషన్ చేసి 10 కోట్ల రూపాయల్లో మొత్తం 10 డిజైన్లు రెడీ చేసి పెట్టి గవర్నమెంట్లో ఉంది. మీరేం చేశారు? 160 కోట్ల రూపాయలు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, పాకిస్తాన్లో కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 160 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు మేమేమో ఆనాడు మొత్తం అన్ని స్టడీస్ చేసి మొత్తం మెటీరియల్ అంతా మీకు ఇచ్చాం. మీరు డిపిఆర్ లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, ప్రజలతో ఇంతవరకు సంప్రదించింది లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఏదీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా ఊకోవాలి? చూడండి, మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, ఒక గట్ల గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,00,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? అందుకే ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్ప మాకేమీ ఆయన మీద కోపమో ఇంకోని మీద కోపమో కాదు. చూడండి, ఈ మొత్తం ఆ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ మీద రెడ్ మార్క్ వేసినారు. ఆ డిపిఆర్ ఇప్పటికి 160 కోట్లు తీసుకున్నాడు, వాడు ఇంతవరకు పత్తాలేడు. అన్నీ కాదని ఆఖరికి గాంధీ గారి బొమ్మ పెట్టి ఇప్పుడు ఎట్లా అంటే అదొకటి ఉంటారు చూడండి, మనం దేవుని గుడిలో పోతాం, శివుడిని మొక్కుతాం, శివలింగాన్ని మొక్కుతుంటాం. ఆ లింగం మీద తేలుందనుకో, ఏం చేయాలా? కొట్టాలనిపిస్తుంది, భయం అవుతుంది, దేవుడు కాబట్టి దండం పెడతాం. ఈ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోకుండా రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నాడు? గాంధీ బొమ్మ పెడతారంట. గాంధీ బొమ్మ పెట్టి, గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ బొమ్మ పెడతా అంటే అడ్డుకుంటారా మీరు? మహాత్మా గాంధీ అని చెప్పి ఇలా కావాలని గాంధీ గారి మునిమనుమడు వద్దంటున్నాడు, వద్దురా నాయన అని. అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఒకసారి ఇక వారు చూడండి, ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు కనబడుతున్నాయా మీకు? ఇక్కడ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇది అక్కడనేమో గాంధీ బొమ్మ పైన ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా. ఇక్కడ కరెక్ట్ గా ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంది. మధు పార్క్ రిడ్జ్ ఏమో బఫర్లు ఉందట, కూలగొడతారట. మరి నువ్వు కట్టే బిల్డింగ్లకు బఫర్ వర్తించదా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే ఎంత 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 విచిత్రమైన గవర్నమెంట్ అంటే ఇది. ఉన్న బిల్డింగ్ కూలగొడతారట బఫర్ అని, కొత్త బిల్డింగ్లు కడతారంట అక్కడే. ఇది వాళ్ళ డిజైన్, నాది కాదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ చేసిన డిజైన్ ఇది. ఎక్కడైతే మధు పార్క్ ఉందో అది బఫర్లో ఉంది కాబట్టి కూలగొడతానని చెప్పే రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఏం చేస్తున్నారో, కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయికి తెలుసా మీ ప్రభుత్వంలో? నేను అడుగుతాను. ఇంకా ఒక విషయం, సరే ఇక ఇవి మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పిల్లల్ని కనీసం వాళ్ళ ఇంట్లో పుస్తకాలు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కూలగొట్టిన ప్రభుత్వం. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1,000 మంది ఇల్లు కూలగొట్టిన ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఇన్ని ఇల్లు కూలగొట్టారు మీరు చేసే పనుల వల్ల ప్రజల గుండెలు ఆగుతున్నాయి, ప్రజల గొంతులో వణుకు వినబడుతుంది. హైదరాబాద్లో ఈ 2.5 ఏళ్లలో ఒక్క కొత్తిల్లు కట్టినవా నువ్వు నీ ప్రభుత్వం వచ్చినాక? ఇందిరమ్మ ఇండ్లు అని ఊదరగొట్టి వస్తేవి ఒక్క ఇల్లు.
మరి ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని నీకు 1000 ఇండ్లు కూలగొట్టే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే నా పద్ధతి ప్రభుత్వం నడిపేది. ఇక చివరగా నేను చెప్పేది, అల్టిమేట్గా రివర్ చేయాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయండి, కానీ ఈ పద్ధతిలో చేయండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం, నిన్ను నిరోధిస్తాం, నిన్ను ఆపుతాం. ఎందుకు అంచనాలు పెంచావు, ఏ కారణం చేత ఈ రకంగా చేస్తున్నావు, వీటన్నిటికీ తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్పకుండా నేను తప్పించుకుంటానంటే కుదరదు. ఇవన్నీ వివరాలు మా మీడియా మిత్రులకు ఇస్తాము. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి పంపండి, ప్రభుత్వానికి కూడా పంపుతాము. గతంలో డిజైన్లన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మేము కట్టిన ఎస్టీపీల వివరాలు ఇచ్చాను. ఒక్క చుక్క నీరు, మురికి నీరు కూడా హైదరాబాద్లో ఈరోజు మురికి నీరు మూసీలోకి రాకుండా చేసిన ప్లాన్ చెప్పాను. ఒక ఇల్లు కూలగొట్టకుండా ఎట్లా చేయవచ్చో చెప్పాను. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు లేదు నేను 3300 ఎకరాలు తీసుకుంటాను, మీది 0 వాల్యూ అంటే మరి అల్టిమేట్గా ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలతో ఢిల్లీ మెడలు వంచి అల్టిమేట్గా రాష్ట్రం సాధించుకున్న భూమిపుత్రులు ఇక్కడ ఉన్నారు. వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. దయచేసి ఐక్యంగా ఉండండి. నేను మన వెలుగుమట్లలో కూడా ఒకటే చెప్పొచ్చాను, ఖమ్మం పోతే ఇండ్లు కోల్పోయిన వాళ్ళు 1000 మంది. కానీ నిన్న ప్రభుత్వం పోయి విభజించు పాలించు అనే సూత్రం కింద 312 మందికి మాత్రం ఇండ్లు ఇచ్చి వాళ్ళను విభజించి మిగతా వాళ్ళని అక్కడ లేకుండా వాళ్ళని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని తరిమేశారు. అట్లా కాకుండా రేపు హిమాయత్ సాగర్లో అయినా హనుమాన్ నగర్లో అయినా న్యాయం జరగాలి అంటే మీరు దయచేసి ఐక్యంగా ఉండండి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకో పార్టీలు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా కానివ్వండి. కానీ దయచేసి ఐక్యంగా ఉండండి. మీకు న్యాయం జరగాలి అంటే మీ తరపున కొట్లాడే వాళ్లకు మీరు ఊతం ఇవ్వాలి, మీరు మీ తరపున మాట్లాడేదానికి మాకు శక్తి ఇవ్వాలి. మీడియా కూడా మీ బాధ చూపెట్టాలంటే మీరు అనవసరంగా ప్రభుత్వం ఇచ్చే ప్రలోభాలకి ఓ 4 పిలుచుకుంటారు. ప్రభుత్వం వాళ్ళు పిలుచుకొని దగ్గరున్న వాళ్ళను, అరే నీకు పక్కకి ఇస్తాం, మంచిగా ఇస్తాం, మిగతా వాళ్ళను వరుసుకోపో అని పంపుతారు. మళ్ళీ మీరు ఇచ్చకపోయినారు అనుకో, ఐకమత్యం చెదిరిపోయింది అనుకో, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి దయచేసి ఐకమత్యంగా ఉండాలని కోరుతూ, హనుమాన్ నగర్ కూడా రమ్మన్నారు, తప్పకుండా వస్తాం. హిమాయత్ సాగర్ కూడా రమ్మన్నారు, తప్పకుండా వస్తాం. అన్ని గ్రామాలు కూడా మా పార్టీ తరఫున మా సబితమ్మ గారు, తమ్ముడు కార్తిక్ గారు, నేను, మా వివేకన్న, మా లక్ష్మణ, మా రాజన్న, అందరం, ప్రవీణన్న, అందరం మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, మీకు అండగా నిలబడతాం. ఒక్క రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళు కాపాడుకోండి, 2 ఏళ్ళు కాపాడుకోండి మీ ఆస్తులు. మేముంటాం మీతో. ఈ 2 ఏళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా మాతో పాటు కలిసి నడవాలి. ఈ దుర్మార్గుల బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, మా తమ్ముడు కార్తిక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజెంటేషన్ అంతా కూడా మీకు ఇచ్చిపోతాను. మీరు ఎవరైనా కావాలంటే మీ గ్రూప్స్లో సర్క్యులేట్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు, డబుల్ చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్ సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు అన్ని కూడా మీ గ్రామ సర్పంచ్ గారికి ఇంకా మిగతా వాళ్ళందరికీ మా కార్తిక్ గారు పంపిస్తారు. మీరు కావాలంటే దయచేసి చూసుకోవచ్చు. ఏమైనా అనుమానాలు ఉంటే కూడా మీరు అందరూ కూడా దయచేసి, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, డిఫరెంట్ మరి ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు దయచేసి మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ, థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పిలవగానే ఇక్కడికి వచ్చిన హిమాయత్ సాగర్ గ్రామస్తులకే కానీ, కిస్మత్పూర్లో ఉన్న గ్రామస్తులకే కానీ, వివిధ అపార్ట్మెంట్ల నుంచి ఇక్కడికి వచ్చిన వంటి సోదరులందరికీ కూడా, పాత్రికేయ సోదరులందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా గ్రామానికి వచ్చిన వంటి శాసనసభ్యులు లక్ష్మణ గారికి, ప్రవీణ్ సార్ గారికి, స్వామిగౌడ్ గారికి, వివేకన్న గారికి, అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇంటర్వ్యూ తీసుకుంటాం.